Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ సెషన్లో మనం హీట్ ట్రీట్మెంట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, హీట్ ట్రీట్మెంట్ దీన్ని తెలుగులో ఏమంటారంటే ఉష్ణ చికిత్స అంటారు. ఓకే, సో లోహాలను వేడి చేయడం అండ్ చల్లబరచడం ద్వారా వాటికి కావాల్సిన ఉష్ణోగ్రతలు చేరుకోవడాన్ని మనం హీట్ ట్రీట్మెంట్ అంటాం. ఈ హీట్ ట్రీట్మెంట్లో అవసరాన్ని బట్టి ఉష్ణోగ్రత పెరుగుదల అండ్ నిర్దిష్టమైన పద్ధతుల్లో చల్లబరుస్తారు అన్నమాట. ఓకే, సో వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే, సో మెటల్ యొక్క హార్డ్నెస్ అంటే దృఢత్వాన్ని పెంచడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మెషినబిలిటీ అంటే మనం ఇప్పుడు గ్రైండింగ్ కానీ లేత్ మెషిన్లో మనం ఆపరేషన్ చేస్తాం కదా, డ్రిల్లింగ్, ఇలా మెషిన్ ఎబిలిటీ అంటే ఇప్పుడు మనం మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనం మెషిన్స్ యూజ్ చేస్తాం చూసారా. సో అలా మెషిన్ ద్వారా చేయగలిగే ఆపరేషన్స్ దానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మెషిన్ యొక్క మెటల్ యొక్క తయారయ్యే లక్షణాలను పెంచడానికి అండ్ బ్రిటిల్నెస్ తగ్గించడానికి. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. సో హీట్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే బ్రిటిల్నెస్ అనేది తగ్గుతుంది, డక్టిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో దట్ మనం ఏంటి మెషినబిలిటీని అచీవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెటల్ యొక్క రసాయన నిర్మాణాన్ని అంటే కెమికల్ స్ట్రక్చర్ అనేది మార్చడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మెటల్ యొక్క విద్యుత్ అయస్కాంత లక్షణాలను పెంపొందించడానికి అంటే ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ చేంజ్ చేయడానికి. ఓకే, అండ్ పార్టికల్ సైజ్ని చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇది మైక్రో కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఓకే, సో అందులో ఫెర్రైట్, సిమెంటైట్, పియర్లైట్ లేదా ఇటొక్టైడ్ అంటారు. ఓకే, ఇవి డీటెయిల్గా మనం డయాగ్రామ్ బేస్ చేసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, లెడ్యూపరైట్, ఆస్టనైట్, ప్యానైట్, మార్టెన్సైట్, టూర్సైట్, ట్రూసైట్, సూర్బైట్. ఓకే, సో దీస్ ఆర్ ద మైక్రో కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఓకే, ఓకే, ఇది ఐరన్ కార్బన్ ఫేజ్ డయాగ్రామ్ అన్నమాట. ఓకే, సో సో ఇందులో అంటే నా సజెషన్ ఏంటంటే ఇందులో మేజర్ గుర్తుంచుకోవాల్సినవి టెంపరేచర్ రేంజెస్. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్స్ ఉన్నా చూసారా, ఇవి. ఓకే, నెక్స్ట్ ఈ కార్బన్ పర్సంటేజెస్ ఇక్కడ మార్క్ చేసాం కదా. ఓకే, సో ఇవి గుర్తుంచుకోండి. ఇది ఎందుకంటే మీకు అంటే నాలెడ్జ్ ఉంటే పర్లేదు, మెకానికల్ ఇంజనీర్స్కి వాళ్ళకి కోర్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక ఐడియా ఉంటుంది. ఐడియా అంటే చాలా క్లియర్గా కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలా వరకు కాన్సెప్ట్స్ అన్నీ మనకి మెటీరియల్కి సంబంధించినవన్నీ దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు మీకు కాన్సెప్ట్స్ అన్నీ ఇన్ డీటెయిల్గా అర్థం అవ్వాలంటే కష్టం కదా. సో మేజర్గా గుర్తుంచుకోవాల్సినవి అడిగే క్వశ్చన్స్ అన్నీ ఈ పాయింట్స్ నేను మార్క్ చేశాను కదా. సో వాటి బేస్ చేసుకుని అడుగుతాడు. కార్బన్ పర్సంటేజ్ ఎంత అంటే హైపోయూటెక్టైడ్ కార్బన్ పర్సంటేజ్ రేంజ్ ఎంత అంటే ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో అవన్నీ అడుగుతాడు. నెక్స్ట్ టెంపరేచర్స్ అడుగుతాడు. ఏ టెంపరేచర్ తర్వాత మనకి ఏ ఫేజ్లో ఉంటుంది. ఓకే, సో ఆల్ఫా ప్లస్ గామా ఐరన్ ఏ టెంపరేచర్ రేంజ్లో ఉంటుంది. ఓకే, పియర్ లైట్ ఏంటి, పియర్ లైట్ ఫార్ములా అడుగుతాడు, లెడ్యూపరైట్, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఓకే, సో ఈ డీటెయిల్గా మనకు డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను, బట్ ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సో ఈ ఐరన్ కార్బన్ డయాగ్రామ్ అనేది ఏంటంటే మెటలర్జీలో మేజర్ ఇంపార్టెన్స్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే, చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే ఉష్ణోగ్రత అండ్ కార్బన్ పర్సంటేజ్ ఆధారంగా స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ యొక్క వివిధ దశలను వివరిస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఫెర్రైట్. ఓకే, సో దీన్ని ఆల్ఫా ఐరన్ అని కూడా అంటారు. ఓకే, సో ఇదేంటంటే తక్కువ కార్బన్ పర్సంటేజ్ కలిగి ఉంటుంది అనమాట. ఓకే, అట్ రూమ్ టెంపరేచర్. ఓకే, అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఇది కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆస్టనైట్ అంటే గామా. ఓకే, ఇది ఆస్టనైట్ అంటే
గామా ఐరన్ అనమాట. ఇదేంటంటే 727 degrees దగ్గర మనకి అచీవ్ చేయొచ్చు దీన్ని. ఓకే, సో ఇది 727 degrees అంటే ఇదే కదా. సో దీనికన్నా పైన ఏర్పడే దశ అనమాట ఇది. ఇది ఏంటంటే చాలా దృఢంగా ఉంటుంది. ఓకే, అండ్ వేడి చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సిమెంటేట్ Fe3C. ఓకే, సో దాన్ని సిమెంటేట్ అని అంటారు అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అది సిమెంటైట్ అనమాట. ఓకే, దీన్ని ఏమంటారు, ఐరన్ కార్బైడ్ అని అంటారు అనమాట. ఇది ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, అండ్ బ్రిటిల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కార్బన్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఇది పెరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పియర్లైట్. ఈ పియర్లైట్ అంటే ఏంటి, ఫెర్రైట్ అంటే ఆల్ఫా ఐరన్ కదా, ఇదే కదా పియర్లైట్. ఓకే, ఆల్ఫా ఐరన్ అండ్ వాట్, సిమెంటైట్. ఇప్పుడే చెప్పాను కదా, Fe3C. ఓకే, సో ఇది ఫెర్రైట్ అండ్ సిమెంటైట్ ల మిశ్రమం అనమాట. ఇది ఏంటంటే లేయర్స్ లాగా ఉంటుంది, అంటే పొరలు పొరలుగా ఉంటుంది అనమాట. ఓకే, డోంట్ వరీ, డిస్క్రిప్షన్ అనేది డీటెయిల్గా ఇచ్చాను. ఓకే, బట్ ఎక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక చెప్తాను. ఓకే, సో ఇది నెక్స్ట్ లెడిబురైట్. లెడిబురైట్ అంటే ఇది, ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. Fe3 అనేది ఈ రెండింటికి కామన్. ఓకే, పియర్లైట్ కి లెడిబురైట్ కి. బట్ ఇక్కడ ఫెర్రైట్ అదే ఆల్ఫా ఐరన్ ఉంటుంది, ఇక్కడేమో ఆస్టనైట్ గామా ఐరన్ అనేది ఉంటుంది అనమాట. అంతే డిఫరెన్స్. ఓకే, సో డిఫరెన్సెస్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, మనకు అందుకే దానివల్ల గుర్తుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ లెడిబురైట్ ఏంటంటే ఆస్టనైట్ అండ్ సిమెంటైట్ లో యుటెక్టిక్, ఇక్కడ చూసారా యుటెక్టిక్. ఓకే, సో యుటెక్టిక్ మిశ్రమం అనమాట. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ లో రెడ్ కలర్ సర్కిల్ చేసి ఉంచాం కదా, సో ప్రీవియస్ గా మార్క్ చేసాం కదా, అంటే ఇవి ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా. సో సూచించిన 3 ముఖ్యమైన ఉష్ణోగ్రత పాయింట్లు ఉన్నాయి కదా, సో వాటికి ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పెరిటెక్టిక్ పాయింట్. ఓకే, ఇది పాయింట్. ఓకే, ఓకే, ఈ పెరిటెక్టిక్ పాయింట్ అనేది ఎప్పుడు 1493. ఓకే, సో ఈ టెంపరేచర్ దగ్గర ఇది ఫార్మ్ అవుతుంది అనమాట. దీని కార్బన్ పర్సంటేజ్ అంతా 0.16. సో ఈ రెండు ఇలా గుర్తుంచుకోవాలంటే ఈ పాయింట్స్ దగ్గర. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లిక్విడ్ రూపం అండ్ డెల్టా ఐరన్ ఓకే కలిపి ఆస్టనైట్ గా మారుతుంది అనమాట. ఓకే, ఓకే, ఇది డెల్టా ఐరన్ కదా. ఓకే, ఇది మొత్తం లిక్విడ్, పైన అంతా లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఈ రెండు కంబైన్ అయ్యి మనకి ఆస్టనైట్ గా మారుతుంది అనమాట. ఓకే, సో అది పెరిటెక్టిక్ పాయింట్. నెక్స్ట్ యుటెక్టిక్ పాయింట్. ఓకే, ఇది యుటెక్టిక్. ఓకే, పెరిటెక్టిక్ అంటే టిక్ అని ఉన్నవన్నీ పైన ఉంటాయి. సో ఆయిడ్ అని ఉంది లాస్ట్ లో, ఇన్సైడ్ ఉంటుంది. ఓకే, అది అలా గుర్తుంచుకోండి. సో ఈ యుటెక్టిక్ పాయింట్ ఏంటంటే ఇది 747 degrees. ఓకే, సో ప్యారలల్ గా మీరు గుర్తుంచుకోవాలి, అంతే కదా. సో 1147 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఇందులో ఏంటంటే 4.3% కార్బన్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ వద్ద ఏంటంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కదా, అది ఏంటంటే డైరెక్ట్ గా మనకి సాలిడ్ ఫామ్ లోకి మారుతుంది అనమాట. అదే లెడిబురైట్. ఓకే, సో ఇదేంటంటే క్యాస్ట్ ఐరన్ తయారీలో మేజర్ గా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదే కదా ఇందాక లెడిబురైట్ మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ యుటెక్టాయిడ్ పాయింట్. ఈ యుటెక్టాయిడ్ పాయింట్ ఎక్కడ 727 degrees దగ్గర మనకి ఫామ్ అవుతుంది. ఓకే, సో దీని కార్బన్ పర్సంటేజ్ 0.76% ఆఫ్ కార్బన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆస్టనైట్ అంటే గామా ఐరన్ అనేది నేరుగా పియర్లైట్ గా మారుతుంది అనమాట. ఓకే, సో ఈ గామా ఐరన్ అనేది పియర్లైట్ గా ఫామ్ అవుతుంది. ఓకే, సో మీకు చెప్పాను కదా ప్రీవియస్ గా, సో ఎలా గుర్తుంచుకోవాలన్నది. సో ఈ పాయింట్ అంటే మనకి ఇక్కడ టెంపరేచర్ గుర్తుంచుకోవాలి అండ్ పర్సంటేజ్ గుర్తుంచుకోవాలి, 3 ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్
యుటెక్టిక్ పాయింట్ ఎంత 4.3% ఆఫ్ కార్బన్ అండ్ 1147 degrees centigrade. ఓకే, నెక్స్ట్ యుటెక్టాయిడ్ పాయింట్, యుటెక్టాయిడ్ 727 అండ్ 0.76. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి. ఈ టెంపరేచర్ రేంజెస్ కొన్ని ఉన్నాయి కనుక ఈజీగా గుర్తుంచుకోవచ్చు, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ మేజర్గా ఇవి గుర్తుంచుకోవాలి, ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ స్టీల్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ క్యాస్ట్ ఐరన్స్. ఓకే, ఓకే, సో ఫ్రమ్ 0.008% ఆఫ్ కార్బన్ టు 0.76% ఆఫ్ కార్బన్ కి మనం హైపోయుటెక్టాయిడ్ స్టీల్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో అదే మనకి 0.76 నుంచి 2.1 ఇన్ బిట్వీన్ ఉండే కార్బన్ పర్సంటేజ్ లో మనం ఏమని డిసైడ్ చేస్తాం అంటే హైపర్ యుటెక్టాయిడ్ స్టీల్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో సింపుల్ గా మీరు ఈ రేంజ్ అనేది గుర్తుంచుకున్నారు అనుకోండి, ఇదేంటి యుటెక్టాయిడ్ పాయింట్ కదా. ఓకే, సో దీని నుంచి 2.1% మధ్యలో ఉండేది హైపర్, దానికన్నా తక్కువ ఉండేది హైపో. సో ఇది యుటెక్టాయిడ్ పాయింట్ కనుక మనకేంటి, లెఫ్ట్ సైడ్ ఉన్నవి హైపో యుటెక్టాయిడ్ అని, రైట్ సైడ్ ఉన్నవి హైపర్ కదా. అంటే ఎక్కువ హైపర్ అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నట్టే కదా మీనింగ్. ఓకే, సో హైపర్ యుటెక్టాయిడ్, సో ఇన్ బిట్వీన్ 0.008 టు 2.1% రేంజ్ లో ఉన్నవి స్టీల్స్. సో ఓకే, సో మనం ఎలా కన్సిడర్ చేస్తాం అంటే హైపో యుటెక్టాయిడ్ స్టీల్స్, హైపర్ యుటెక్టాయిడ్ స్టీల్స్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, 2.1 టు 4.3 ఇవి గుర్తుంచుకోవాలి డెఫినెట్ గా. ఓకే, సో ఇన్ బిట్వీన్ ఉండేవి హైపో యుటెక్టిక్. ఓకే, యుటెక్టిక్ క్యాస్ట్ ఐరన్. ఓకే, నెక్స్ట్ 4.3 టు 6.67, ఇది కూడా అడుగుతాడు, చాలా సార్లు అడుగుతాడు ఇది. ఓకే, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ది కార్బన్ ఏంటంటే 6.67 అది. ఓకే, సో 4.3 టు 6.67 బిట్వీన్ ఉండేది హైపర్ యుటెక్టిక్ క్యాస్ట్ ఐరన్. ఓకే, సో అలా గుర్తుంచుకోండి. సో ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ జంక్షన్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఇది లిక్విడ్ కదా, ఇది లిక్విడ్ అయితే ఇది గామా. సో ఈ రెండింటి మధ్య ఉండేది గామా ప్లస్ లిక్విడ్. ఓకే, ఆస్నాట్ ఇన్ లిక్విడ్ ఫామ్ అన్నమాట. ఓకే, సో ఇది లెల్యూబరేట్. ఓకే, అది గుర్తుంది కదా. అలాగే ఇక్కడ ఇది డెల్టా పాయింట్ కదా, ఇది లిక్విడ్. ఓకే, సో ఈ ఫేజ్ ని మనం డెల్టా ప్లస్ లిక్విడ్ గా డిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఇక్కడ గామా, ఇది డెల్టా, ఈ రెండింటి మధ్య ఉండే జంక్షన్ పాయింట్ ను మనం డెల్టా ప్లస్ గామా అని డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఆల్ఫా ఇదే, గామా కదా అంటే ఆల్టర్నేట్. ఓకే, ఈ రెండింటి మధ్య ఇదే కదా కామన్ పాయింట్, సో ఆల్ఫా ప్లస్ గామా. ఓకే, సో అలా మీరు బై అబ్జర్వేషన్ కూడా మీకు గుర్తుంచుకోవచ్చు. ఓకే, బట్ సమ్వాట్ కాన్సెప్చువల్ కనుక మేజర్ పాయింట్స్ మాత్రమే గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అప్ టు దిస్ పాయింట్. ఓకే, సో ఇది ఫెర్రైట్ ప్లస్ పియర్లైట్ అన్నమాట. నెక్స్ట్ అప్ టు దిస్ పాయింట్ సిమెంటైట్ ప్లస్ పియర్లైట్. ఓకే, సో ఇవి మేజర్ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ది ఐరన్. ఓకే, సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫెర్రైట్, ఇదేంటంటే ముడియం అన్నమాట, అంటే రా ఫార్మ్ ఆఫ్ ఐరన్ అంటారు కదా, సో దాన్ని పిగ్ ఐరన్ అని కూడా అంటారు. ఓకే, సో దీనిలో ఏంటంటే కార్బన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది, అంటే అరౌండ్ 0.02%. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఇస్ కాల్డ్ ఆల్ఫా ఐరన్. ఓకే, సో ఫెర్రైట్ అనేది చాలా సాఫ్ట్ గా అండ్ డక్టైల్ గా, అంటే డక్టైల్ నేచర్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, కమింగ్ టు ద సిమెంటైట్ ఫార్ములా ఏంటి, Fe3C. ఓకే, సో కార్బన్ పర్సంటేజ్ 6.67, అంటే లాస్ట్ పర్సంటేజ్ అదే కదా మనకి. ఓకే, సో డయాగ్రామ్ లో 6.67 లాస్ట్, రైట్. ఓకే, 6.67%, అండ్ ఐరన్ పర్సంటేజ్ అంత ఫెర్రైట్ అంటే ఇది 93.33% అనేది ఉంటుంది. ఓకే, సో సిమెంటైట్ అనేది ఏంటంటే
ఐరన్ కార్బైడ్. ఇది చాలా కఠినంగా ఉంటుంది అనమాట, అంటే గట్టిగా ఉంటుంది. ఓకే, సో కార్బన్ శాతం పెరిగే కొద్దీ దీని కఠినత్వం అనేది, అంటే హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో క్యాస్ట్ ఐరన్ యొక్క ఈ బ్రిటిల్నెస్ అనేది కఠినత్వానికి ఈ సిమెంటైట్ ప్రధాన కారణం అనమాట. ఓకే, సో మనకేంటి మేజర్గా 2% నుంచి 6.67 వరకు మనకి క్యాస్ట్ ఐరన్స్ కదా. ఓకే, సో దానికి ఏంటి బ్రిటిల్నెస్ అనేది, హార్డ్నెస్ అనేది ఈ సిమెంటైడ్ ద్వారా వస్తుంది అనమాట. ఓకే, పియర్లైట్ అండ్ ఆర్ యుటెక్టాయిడ్ స్టీల్. యుటెక్టాయిడ్ అంటే ఇన్సైడ్, టిక్ అంటే పైన ఉన్నది, రైట్, అవి గుర్తుంచుకోండి. ఓకే, పెరిటెక్టిక్, యుటెక్టాయిడ్ అన్నారు అంటారు కదా. ఓకే, సో పియర్లైట్ అంటే ఏంటి, యుటెక్టాయిడ్ స్టీల్. ఓకే, సో ఇదేంటంటే ఫెర్రైట్ అండ్ సిమెంటైట్ల మిశ్రమం అన్నమాట. ఇది ఫెర్రైట్ లో సుమారు 87.5% ఫెర్రైట్ ఉంటుంది అండ్ 12.5% సిమెంటైట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, దీనిలో ఏంటంటే ఫెర్రైట్ అండ్ సిమెంటైట్ ఒకదాని తర్వాత ఒకటి పొరలుగా ఉంటుందన్నమాట, అంటే ఆల్టర్నేటివ్ లేయర్స్ ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఇనుములు ఏంటంటే 625 degrees సెంటిగ్రేడ్ నుంచి 725 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్యలో చాలా నెమ్మదిగా చల్లబరిచినప్పుడు ఈ పియర్లైట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఈ పియర్లైట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మచ్ స్ట్రాంగర్ అండ్ హార్డర్ దెన్ ద ఫెర్రైట్. ఓకే, సో ఫెర్రైట్ కన్నా స్ట్రాంగ్ అండ్ హార్డర్ గా ఉంటుందన్నమాట. ఓకే, కానీ ఏంటంటే స్వచ్ఛమైన సిమెంటెడ్ కంటే తక్కువ కఠినత్వాన్ని కలిగి ఉంటుంది. ఓకే, సిమెంటెడ్ అంటే ఇదే కదా. ఓకే, మ్యాక్సిమం కార్బన్ పర్సంటేజ్ ఉంటే అదే కదా సిమెంటెడ్. ఓకే, సో దీనికి హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం హార్డ్నెస్ మనం సిమెంటెడ్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఓకే, the steel at 0.8 to 0.8% of carbon is called pearlite steel. సో ఈ పర్సంటేజ్ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, కొన్నిసార్లు రౌండ్ ఆఫ్ చేసేస్తాడు, అంటే మనం ప్రీవియస్ గా 0.76 అరౌండ్ అలా చెప్పాం కదా. ఓకే, సో అది పియర్లైట్ లేదా ఎలక్ట్రాయిడ్ స్టీల్ అని మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో అదేంటంటే కొన్నిసార్లు రౌండ్ ఆఫ్ చేసి 0.8, 2.1, 2గా ఓకే అలా ఇస్తాడు. సో ఆ నియర్ బై వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ మనం ఆన్సర్ అనేది పెట్టాలి. ఓకే, సో దీనిలో ఏంటంటే పియర్లైట్ పర్సంటేజ్ అనేది 100% ఉంటుంది. ఓకే, సో కార్బన్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఫెర్రైట్ విలువ అనేది తగ్గి పియర్లైట్ విలువ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇందులో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. ఓకే, హైపోయిటెక్టాయిడ్ స్టీల్స్. ఓకే, అది ఏంటి 0.8 అనుకుంటే, సో దానికన్నా తక్కువగా ఉన్నవి హైపో విటెక్టాయిడ్ స్టీల్స్. ఓకే, అదే దీనికన్నా 0.8% కన్నా ఎక్కువ, అంటే కార్బన్ పర్సంటేజ్ కదా మాట్లాడుతున్నాం. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, సో 0.8% కన్నా ఎక్కువ ఉంటే అది హైపర్ విటెక్టాయిడ్ స్టీల్స్ అన్నమాట. ఓకే, విటెక్టాయిడ్ స్టీల్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెడుబురైట్. ఈ లెడుబురైట్ ఏంటి అంటే పొరలుగా ఉండే సూక్ష్మ నిర్మాణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, లేయర్స్గా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ ఐరన్ అండ్ ఐరన్ కార్బైడ్. ఓకే, దట్ ఈస్ Fe3C. ఓకే, ఇదేంటంటే మంచి లూబ్రికెంట్ లక్షణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే క్యాస్ట్ ఐరన్ యొక్క మెషినబిలిటీ అనేది బాగుంటుంది. ఓకే, లెడుబ్రేట్ వల్ల. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, కాన్సెప్చువల్ అడిగితే బాగుంటుంది. ఓకే, సో ఇదేంటంటే బ్రిటిల్ గా ఉంటుంది. ఓకే, సో కాబట్టి దీన్ని ఏంటంటే ఫోర్జింగ్ అండ్ రోలింగ్ చేయడం అనేది సాధ్యపడదు అనమాట. ఓకే, సో బ్రిటిల్ ఫోర్జింగ్ అంటే ఏంటి, హ్యామరింగ్ చేయడం. ఓకే, తెలుసు కదా ఫోర్జింగ్ ఆపరేషన్స్. ఓకే, హ్యామర్ యూజ్ చేసి మన మెటల్ ని జాయినింగ్ చేయడం అలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా. సో అలాంటి ఫోర్జింగ్ ఆపరేషన్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ మెటీరియల్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, బ్రిటల్ గా ఉంటుంది కదా ఈ క్యాస్ట్ ఐరన్స్ అనేవి. ఓకే, సో దట్ ఈ ఫోర్జింగ్ ఆపరేషన్స్ అండ్ రోలింగ్ ఆపరేషన్స్ అనేవి పాసిబుల్ అనేది అవ్వన్నమాట. ఓకే,
నెక్స్ట్ ఆస్టనైట్, ఇది ఏంటంటే గామా ఐరన్. ఓకే, సో గామా ఐరన్ లో ఫెర్రైట్ అండ్ ఐరన్ కార్బైడ్ కలిసి సాలిడ్ సొల్యూషన్ గా ఫామ్ అవుతుంది అన్నమాట. సో అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ 1150 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిన తర్వాత దీని నిర్మాణం అనేది పూర్తిగా మారిపోతుంది. ఓకే, బయనైట్, ఇది ఏంటంటే ఫెర్రైట్ అండ్ సిమెంటైట్ల మిశ్రమం. ఓకే, సో ఇది పియర్ లైట్ కంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. సో దీని తయారీ ఏంటంటే 625 డిగ్రీస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ బయనైట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మార్టెన్జైట్, ఇది ఏంటంటే స్టీల్ యొక్క అత్యంత కఠినమైన రూపం. ఓకే, హార్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది స్టీల్ అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, హార్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది స్టీల్, అది మార్టెన్సైట్. దీన్ని ఏంటంటే 725 డిగ్రీస్ కంటే ఎక్కువ లేదా తక్కువ, ఆ, అంటే 725 డిగ్రీస్ కంటే ఎక్కువ, 910 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్న పొజిషన్లో మనకి ఇది వేడి చేసి వెంటనే వేగంగా చల్లబరచడం ద్వారా దీన్ని పొందుతారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మార్టెన్జైట్ గురించి మనం డిస్కస్ చేయలేదు ఐరన్ కార్బన్ డయాగ్రామ్ లో అనుకుంటే, అది ఆ ఐరన్ కార్బన్ డయాగ్రామ్ లో మనకి కనిపించదు అనమాట. ఓకే, అది ఉండదు. ఓకే, సో దీని షేప్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ నీడిల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆసిక్యులర్ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రూసైట్. ఓకే, సో వేడి చేసిన ఉక్కును అకస్మాత్తుగా చల్లబరచడం వల్ల ట్రూసైట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. దీని నిర్మాణం ఏంటంటే ఆ, మొనదేలినట్టుగా ఉంటుంది అన్నమాట. అండ్ దీన్ని హార్డ్నెస్ మార్టెన్జైట్ అండ్ సోర్బైట్ల మధ్యలో ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సోర్బైట్ లేదా సోర్బైట్ అంటారు. ఓకే, డబుల్ ఓ గానీ సింగిల్ ఓ గానీ ఉంటుంది. ఓకే, సో ఈ ట్రూసైట్ మళ్ళీ వేడి చేసినప్పుడు ఉక్కు యొక్క స్ట్రక్చర్ అనేది మారి మనకి అది సోర్బైట్ గా మారుతుంది అనమాట. ఓకే, సో పెర్లైట్ తో పోలిస్తే దీనికి తక్కువ సాగే గుణం ఉంటుంది, అంటే డక్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో అలాగే దీనికి ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అండ్ టెన్సైల్ స్ట్రెంత్ అనేవి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ సోర్బైట్ అల్లోట్రోపిక్ ఫార్మ్స్, ఇదేంటంటే ఇనుమును వేడి చేసినప్పుడు వివిధ ఉష్ణోగ్రతల వద్ద దాని క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది మారుతుంది అనమాట. సో ఓకే, సో ఇవేంటంటే 4 టైప్స్ గా డివైడ్ చేశారు: ఆల్ఫా ఐరన్, గామా ఐరన్, డెల్టా ఐరన్, లిక్విడ్ ఫామ్. ఓకే, సో ఇవి మనం డయాగ్రామ్ లో చూసాం, బట్ ఇన్ జనరల్ గా అది ఎలా ఫామ్ అవుతుంది, ఏ స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఒక ఆబ్జెక్ట్ అనేది మాలిక్యులర్ లెవెల్ లో మనం వెళ్తే, ఒక ఆటం తీసుకుంటే దాన్ని సింపుల్ క్యూబిక్ గా మనం హెచ్చింగ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో దానికి బాండింగ్ అనేది, సో ఇక్కడ మీరు ఇలా ఉందనుకోండి 3Dకి. ఓకే, సో 4 కార్నర్స్ దగ్గర 4 ఆటమ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, ఓకే, సో ఈ టాప్ సైడ్ 4 కార్నర్స్, బాటమ్ సైడ్ అంటే టోటల్ 8 కార్నర్స్ దగ్గర 8 ఆటమ్స్ అనేవి ఉంటుంది. అది సింపుల్ క్యూబిక్ అన్నమాట. అదే బాడీ సెంటర్డ్ అనుకోండి, బాడీ సెంటర్డ్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్, సో బాడీ మధ్యలో ఒక ఆటం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు కదా, బాడీకి సెంటర్ లో ఉంది అండ్ 8 కార్నర్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆటమ్స్ అనేవి, రైట్? సో అది మనకేంటి, ఆల్ఫా ఐరన్ అంటే ఫెర్రైట్. ఓకే, సో ఆ ఫెర్రైట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది మనకి, less than 912 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి ఈ ఆల్ఫా ఐరన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దాని స్ట్రక్చర్ గ్యారంటీగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అది బీసీసీ స్ట్రక్చర్. ఓకే, అది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆ గామా ఐరన్ మళ్ళీ మారుతుంది, ఇది ఎఫ్సిసి. ఓకే, మళ్ళీ ఇక్కడ డెల్టా ఐరన్ బీసీసీ. ఓకే, సో ఈ బీసీసీ ఎఫ్సిసి అంటే అవే. బీసీసీ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ కి సింపుల్ గా బీసీసీ అని కూడా అడుగుతాడు. ఓకే, ఇలా ఇచ్చాడు అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో అందుకు మీరు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ ఈ ఆల్ఫా ఐరన్ అనేది స్టేబుల్ అట్ రూమ్ టెంపరేచర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
గామా ఐరన్కి వెళ్తే అంటే ఆస్టనైట్కి ఇది 912 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 1394 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో దీని స్ట్రక్చర్ వచ్చేసి ఎఫ్సిసి. సో ఎందాకేం చెప్పాం, ఇక్కడ సెంటర్ లో ఉంటే అది బాడీ సెంటర్డ్. ఓకే, ఇక్కడ ఏంటి ఫేస్ సెంటర్డ్. ఓకే, సో ఇది ఇది ఒక ఫేస్ కదా. అలాగే ఒక క్యూబ్ కి ఎన్ని ఫేస్ ఉంటాయి? ఇవి 3 ఫేస్ అంటే బ్యాక్ సైడ్ 3 ఫేస్ ఉంటాయి, రైట్? ఈ బాటమ్, ఈ సైడ్, ఇదొకటి. ఓకే, సో టోటల్ గా మనకి 6 ఫేసెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే బాడీ సెంటర్ లో ఉండదు, ఫేస్ సెంటర్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక ఫేస్ అయితే ఓకే, ఒక ప్లేన్ అనుకుంటే ఆ ప్లేన్ కి మధ్యలో ఒక ఈ ఆటం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఓకే, చూసారా? అది 3Dగా విజువలైజ్ చేయండి. ఓకే, ఐ విల్ అరేంజ్ ఇట్. ఓకే, సో ప్రతి ఫేస్ కి ఒక ఆటం అనేది ఉంది. ఓకే, సో సో ఈ గామా ఐరన్ అనేది ఏంటంటే ఈ ఎఫ్సిసి స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది డెల్టా ఐరన్, సేమ్ బీసీసీ అంటే ఇలా ఉంటుంది. ఓకే, బాడీ సెంటర్ క్యూబిక్. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ ఫామ్. ఈ లిక్విడ్ ఫామ్ టెంపరేచర్ అంతా మోర్ దెన్ 1538 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటితే మనకి అది లిక్విడ్ ఫామ్ లోకి మారిపోతుంది, రైట్? సో సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇనుము అనేది వేడిని బట్టి బీసీసీ నుండి ఎఫ్సిసికి అండ్ ఎఫ్సిసి నుంచి మళ్ళీ బీసీసీకి మారి చివరకు లిక్విడ్ ఫామ్ లోకి మారుతుంది అన్నమాట, టెంపరేచర్స్ పెరిగే కొద్దీ, రైట్? సో దట్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ హియర్. ఓకే, సో బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా. ఇంకోటి హెచ్సిపి అని ఉంటుంది, ఇక్కడ అది అనవసరం. అంటే అంటే హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఇక్కడ అది అనవసరం కనుక మనం డిస్కస్ చేయట్లేదు. ఓకే, హీట్ ట్రీట్మెంట్ ఇదేంటంటే వస్తువులను లక్షణాలు మన అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచడానికి ఈ ప్రక్రియను మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇందులో ఏంటంటే డక్టిలిటీ, హార్డ్నెస్, బ్రిటిల్నెస్ అనేవి మేజర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట మెటీరియల్కి. ఓకే, ఈ డక్టిలిటీ అంటే ఏంటంటే ఒక లోహాన్ని ఆ, సాగదీయడానికి, అంటే తేలికగా సాగదీయడానికి, మెషినబిలిటీకి, అలాంటి వాటికి డక్టిలిటీ అనే ప్రాపర్టీ అనేది మేజర్గా యూజ్ అవుతుంది అనమాట. హార్డ్నెస్, ఈ హార్డ్నెస్ అంటే కఠినత్వం. ఓకే, సో గీతలు లేదా అరుగుదలను తట్టుకునే శక్తి కలిగి ఉండడాన్ని హార్డ్నెస్ అని అంటారు. ఓకే, బ్రిటిల్నెస్. బ్రిటిల్నెస్ అంటే ఏంటి? ప్రీవియస్ గా డిస్కస్ చేశాం కదా, త్వరగా విరిగిపోయే గుణం అనేది ఉండడం అన్నమాట. ఓకే, ఈ బ్రిటిల్నెస్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గ్లాస్ అనుకోవచ్చు. సో గ్లాస్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి చూసారా, అవి కింద పడగానే పగిలిపోతాయి కదా. సో అవన్నీ బ్రిటిల్నెస్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ హీట్ ట్రీట్మెంట్ లో ఏంటంటే ప్రధానంగా 3 దశలు ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ హీటింగ్. ఈ హీటింగ్ అనేది దీన్ని మనం ప్రీ హీటింగ్ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, హీటింగ్ అంటే వేడి చేయడం అని తెలుసు కదా. ఓకే, సో దాన్నే ప్రీ హీటింగ్ అని కూడా అంటారు. ఓకే, ఇందులో ఏంటంటే స్టీల్ ని అరౌండ్ 600 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనం నెమ్మదిగా వేడి చేస్తాం అన్నమాట. ఓకే, నెమ్మదిగా వేడి చేయడం అనేది ఈ కింది అంశాలపై మనకి ఆధారపడి ఉంటుంది. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ ది స్టీల్ అంటే ఉక్కు యొక్క నిర్మాణం అనేది ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, పిసిసి, ఎఫ్సిసి, ఆ బేస్ స్ట్రక్చరల్ బేసిస్ లో మనం డిసైడ్ చేయాలి అప్ టు ఏ లెవెల్ వరకు మనం ఇంక్రీజ్ చేయాలి టెంపరేచర్ అనేది. ఓకే, అండ్ ఫర్నేస్ లో ఉపయోగించే ఇంధనం అంటే ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ఫర్నేస్. ఓకే, అండ్ టైప్ ఆఫ్ ఫర్నేస్, హీట్ ట్రీట్మెంట్ రేట్. ఓకే, సో టైమ్ ఇంటర్వల్. ఓకే, షేప్ ఆఫ్ ది వర్క్ పీస్, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ slow heating depends upon it. Okay, నెక్స్ట్ సోకింగ్. సోకింగ్ అనేది సింపుల్ గా చెప్పడం ఏంటంటే నానబెట్టడం అన్నట్టు. ఓకే, వేడిని నిలుపుదల చేయడానికి ఈ సోకింగ్ ప్రాసెస్ ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, హీట్ ట్రీట్మెంట్ లో సోకింగ్ అనేది చాలా కీలకమైన దశ. ఓకే, సో ఇందులో ఏంటంటే లోహాన్ని ఒక నిర్దిష్టమైన అధిక ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం వరకు ఉంచుతారు. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటంటే లోహం లోపల అంతర్గత నిర్మాణం అంటే ఫేజ్ చేంజెస్ ఏమి ఉంటాయి చూసారా. సో లోహం లోపల అంతర్గత నిర్మాణం పూర్తిగా మారడానికి కణాల పెరుగుదలకు అంటే గ్రెయిన్ గ్రోత్ లేదా రసాయన సహజ ఆ, ఓకే సజాయితీ
తీతే ఏదో అంటారు ఈ హోమోజీనియస్ నేచర్ ని, కెమికల్ హోమోజీనియస్ నేచర్ ని. ఓకే, సో దానికి ఇది సహాయపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో మెటీరియల్ అనేది అన్ని వైపులా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే లోహం అనేది డిస్టోర్షన్ అంటే ఏంటంటే వంగిపోవడం అలాంటివన్నీ జరగకుండా మనకి మైక్రో స్ట్రక్చర్ అనేది ఏర్పడకుండా ఉంటుంది అనమాట. ఓకే, డిస్టోర్షన్ అనేది జరగకుండా ఏర్పడడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఈ సోకింగ్ ఉష్ణోగ్రత అనేది ఏంటంటే స్టీల్ యొక్క పరిమాణం అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ దాని రసాయన నిర్మాణం అండ్ ఫర్నేస్ లో చేసే మార్పులపై ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వించింగ్. ఈ క్వించింగ్ అనేది ఏంటంటే వేగంగా చల్లబరచడం. ఓకే, వేగంగా చల్లబరచడం. ఓకే, సో ఈ క్వించింగ్ లో ఏంటంటే స్టీల్ ను ఒక నిర్దిష్ట పరిమితి వరకు వేడి చేసి ఆ తర్వాత దాన్ని ఒక నిర్ణీత వేగంతో చల్లబరిచే ప్రక్రియను మనం క్వించింగ్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఈ చల్లబరచడానికి యూజ్ చేసే మీడియా ఏంటంటే సో ఎయిర్. ఓకే, సో ఎయిర్ లేదా వాటర్, ఆయిల్, ఓకే, సాల్ట్ బాత్ అంటే సాల్ట్ సొల్యూషన్ లో ఈ ఈ మెటీరియల్ అని డిప్ చేయడం అన్నమాట. ఓకే, అండ్ కాస్టిక్ సోడా లిక్విడ్స్ ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఓకే, హైయెస్ట్ రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ సాల్ట్ బాత్ లేదా మనకి కాస్టిక్ సోడా సొల్యూషన్ అన్నమాట. అంటే దాన్నే బ్రైన్ సొల్యూషన్ అని కూడా అంటారు. ఓకే, సో అత్యంత స్లో ప్రాసెస్ ఏంటి ఎయిర్. ఓకే, సో గాల్లో అలా నార్మల్ గా హీటింగ్ ప్రాసెస్ అయ్యాక సో రూమ్ టెంపరేచర్ దగ్గర కూల్ అవ్వాలి అంటే చాలా కష్టంగా టైం టేకింగ్ ప్రాసెస్. సో అది స్లోయెస్ట్ రేట్ ఆఫ్ కూలింగ్ అన్నమాట. ఓకే, రూమ్ టెంపరేచర్ అనే కాదు, ఈవెన్ మనకి వెహికల్స్ లో ఇంజిన్ కూల్ అవ్వాలి అనుకోండి, సపోజ్ ఒక సర్టన్ టైం పీరియడ్ తర్వాత అది హీట్ ఎక్కుతుంది కదా, సో అది ఎయిర్ కూల్డ్ ప్రాసెస్ లో మనకి అది ఇంజిన్ వేగంగా కూలింగ్ అనేది జరగదు కదా, రైట్? సో ఇట్స్ ఇట్ సమ్ టైం కదా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటి హయ్యర్ టెంపరేచర్ ని మనం రీచ్ అయ్యాక అది కూలింగ్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది త్రూ ఎయిర్ అన్నది. ఓకే, అందుకే మనం ఫాస్ట్ గా కూలింగ్ అవ్వడానికి సాల్ట్ లేదా కాస్టిక్ సోడా సొల్యూషన్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో మేజర్ గా ఏంటంటే ఇప్పుడు మనం కిచెన్ లో యూజ్ చేసే ఆయిల్స్ ఉంటాయి చూసారా, అవి లో విస్కాసిటీ కలిగి ఉండాలన్నమాట. ఓకే, మేజర్ గా ఇవి అలాయిడ్ స్టీల్ కి, ఓకే, ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ కి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఈ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది మేజర్ గా 5 కేటగిరీస్ గా డివైడ్ చేసాం. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ అనీలింగ్. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మేజర్ గా మనం మీడియం కార్బన్ స్టీల్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో దాని హీటింగ్ ప్రాసెస్ కి ఈ అనీలింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇందులో టైప్స్ ఉన్నాయి, ఫుల్ అనీలింగ్ అని, ప్రాసెస్ అనీలింగ్, స్పెరాయిడైజింగ్ అనీలింగ్, డిఫ్యూజన్ అనీలింగ్. ఓకే, సో నెక్స్ట్ నార్మలైజింగ్. ఇది ఏంటంటే లోహం యొక్క నిర్మాణాన్ని సాధారణ స్థితికి తెచ్చే ప్రక్రియ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ హార్డనింగ్. హై కార్బన్ స్టీల్స్ కోసం వీటిని యూజ్ చేస్తారు. ఇందులో ఏంటంటే మార్టన్జైట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో బోత్ హార్డనింగ్ అండ్ టెంపరింగ్ అనేది మార్టన్జైట్ ఫార్మేషన్ కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో టెంపరింగ్ గురించి ప్రీవియస్ కూడా మనం డిస్కస్ చేసాం, రైట్? సో లోహం యొక్క బ్రిటిల్నెస్ తగ్గించి గట్టిదనాన్ని పెంచడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కేస్ హార్డనింగ్. ఈ కేస్ హార్డనింగ్ ఏంటి అంటే దీన్నే సర్ఫేస్ హార్డనింగ్ అని కూడా అంటారు. ఓకే, సో ఇదేంటంటే లోహం యొక్క పై పొర అంటే సర్ఫేస్ ని మాత్రమే గట్టిగా మారుస్తున్నారు. ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, సో దాని పై సర్ఫేస్ ని ఈ హీటింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసి గట్టిగా మారుస్తుంది అనమాట. రిమైనింగ్ మెటీరియల్ అంతా బాగానే ఉంటుంది, బట్ ఆ సర్ఫేస్ వరకు మాత్రం మనకి ఈ హార్డనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇండివిజువల్ గా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ అనీలింగ్. ఓకే, సో ఈ అనీలింగ్ అనేది ఏంటంటే ఒక లోహం యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని మార్చడానికి చేసే ప్రక్రియ అన్నమాట. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లోహం యొక్క కఠినత్వాన్ని అంటే హార్డ్నెస్ ని తగ్గించి దాని డక్టిలిటీని పెంచడం ద్వారా దాన్ని మెషినింగ్ అనేది చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో అంటే మెషినబిలిటీని పెంచడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే,
సో ఇట్ ఇంక్రీజెస్ ద సో ఇంక్రీజెస్ మెషినబిలిటీ అంటే డైరెక్ట్ గా మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డక్టిలిటీ ప్రాపర్టీని ఇంక్రీజ్ చేస్తుంది. డక్టిలిటీ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి, హార్డ్నెస్ అనేది తగ్గుతుంది, రైట్? సో ఇవన్నీ డైరెక్ట్ రిలేషన్స్. ఓకే, సో అలా గుర్తుంచుకున్నాను, అందుకే డైరెక్ట్ మెషినబిలిటీ అని రాశాను. సో ఎనిలింగ్ అంటే మెషినబిలిటీని ఇంక్రీజ్ చేస్తుందని గుర్తుంచుకున్నారు అనుకోండి. సో దట్ మనకి డక్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హార్డ్నెస్ అనేది తగ్గుతుంది. అంటే బ్రిటిల్నెస్ క్యారెక్టరిస్టిక్ అనేది మనకి ఈ మెటీరియల్ ప్రాపర్టీ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, హార్డ్నెస్ అండ్ నథింగ్ బట్ బ్రిటిల్నెస్సే కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోహాన్ని దాని రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అంటారు. ఓకే, సో సో ఈ లోహాన్ని రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు అన్నమాట. ఓకే, సో అబౌవ్ ఇట్స్, ఇది గుర్తుంచుకోవాలి, రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఆ టెంపరేచర్ వద్ద కొంత సమయం వరకు ఉంచి అండ్ దెన్ మనకి కూలింగ్ ప్రాసెస్ అనేది చేస్తారన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఏంటంటే చాలా నెమ్మదిగా నియంత్రిత పద్ధతులు, అంటే సాధారణంగా ఫర్నెస్ లోనే ఉంచి చల్లబరుస్తారు అనమాట. ఓకే, స్లోలీ కూల్స్ ఇన్ ద ఫర్నెస్. ఓకే, మార్కింగ్ చేసిన మేజర్ గా మీరు గుర్తుంచుకుంటే మీకు ఈజీ ప్రాసెస్. ఓకే, సో ఎనీలింగ్ అంటే ఫస్ట్ మెషినబిలిటీ. ఓకే, అది చెప్పాను కదా. నెక్స్ట్ రీక్రిస్టలైజేషన్, అబౌవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేస్తా అండ్ దెన్ స్లోలీ కూల్స్ ఇన్ ద ఫర్నెస్. ఓకే, ఇన్సైడ్ ఫర్నెస్ స్లోగా కూల్ చేస్తాం అనమాట మనం. ఓకే, సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పర్పస్ ఏంటి అంటే ఇది లోహ యొక్క కఠినత్వాన్ని తగ్గిస్తుంది, అంటే హార్డ్నెస్ ని తగ్గిస్తుంది, మెషినబిలిటీని పెంచుతుంది. సో దట్ ఏంటి, డక్టిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ లోహంలో ఉండే అణువులు అంటే గ్రెయిన్ సైజ్ అనేది నిర్మాణాన్ని ఆ గ్రెయిన్ సైజ్ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ దాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే మెరుగుపరుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద మెటీరియల్ వెన్ వీ డూ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్. ఈ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అంటే మనకి ఏంటి, ఫోర్జింగ్, రోలింగ్ ఇలాంటి ప్రాసెస్ చేస్తుంది చూసారా. అలాంటప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంటుంది కదా మెటీరియల్ లో స్ట్రెస్సెస్ ఇంటర్నల్ గా డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో సపోజ్ రోలింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇదొక రోలరు ఇదొక రోలరు, ఇలా ఉండే ఆబ్జెక్ట్ ని మనం ఇలా షీట్ లో మనం మారుస్తున్నాం, రైట్? సో డైమెన్షన్ అనేది తగ్గిస్తున్నాం. సో దట్ ఏంటి, ఫోర్సెస్ అని అప్లై అవడం వల్ల మెటీరియల్ అనేది చాలా దగ్గరగా ఇక్కడ మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకే, సైజ్ రోలింగ్ చేయడం ద్వారా ఏంటంటే ప్రెజర్ అనేది అప్లై అవుతుంది కదా, సో దగ్గరగా ఇలా స్ట్రక్చర్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో దట్ ఏంటంటే ఇంటర్నల్ గా స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో ఈ హీట్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మనకి ఆ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ని రిలీవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ యూజ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ గ్రాఫ్ లో చూసినట్టయితే మీకు రిఫరెన్స్ పర్పస్ ఇచ్చాను. ఓకే, సో ఫుల్ అనీలింగ్ అనేది ఏంటంటే ఇది పై భాగంలో ఉండే ఉష్ణోగ్రత పరిధిలో జరుగుతుంది అనమాట, రైట్? నెక్స్ట్ ప్రాసెస్ అనీలింగ్ ఏంటి, 600 to 700 degrees దగ్గర జరుగుతుంది, అంటే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర. ఓకే, స్పరోడైజింగ్ అనీలింగ్ ఏంటి, ఇది 700 degrees అరౌండ్ టెంపరేచర్ రేంజ్ లో మనకి జరుగుతుంది అన్నమాట. నార్మలైజింగ్ అండ్ హార్డనింగ్ ఇవి ఏంటంటే ఇవి కూడా వేరువేరుగా ఉష్ణోగ్రతను అండ్ కార్బన్ పర్సంటేజ్ వద్ద నిర్వహించబడతాయి అన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ అనీలింగ్స్. సో ఇన్ దట్ ఫుల్ అనీలింగ్ we will discuss. ఓకే, సో ఇదేంటంటే లోహాన్ని గరిష్టంగా మెత్తబరచడానికి చేసే ప్రక్రియ అన్నమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే లోహాన్ని దాని అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ వేడి చేసి కాసేపు అలాగే ఉంచి ఆపై ఫర్నేస్ లోపలే చాలా నెమ్మదిగా చల్లబరుస్తారు అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే లోహానికి ఎక్కువగా డక్టిలిటీ అండ్ కోర్ స్పియర్లైట్, ఓకే, ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మైక్రోస్ట్రక్చర్ లెవెల్లో. సో యాజ్ వి డిస్కస్, దీనివల్ల మేజర్ యూజెస్ ఏంటి అంటే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ తగ్గించడానికి అండ్ మెషినబిలిటీని పెంచడానికి యూజ్ అవుతుంది ఈ అనీలింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అనీలింగ్. ఇదేంటంటే సాధారణంగా కోల్డ్ వర్క్డ్ లోహాల కోసం వీటిని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి, మేజర్ గా దీని గురించే యూజ్ చేస్తారు. ఓకే, కోల్డ్ వర్కింగ్ అయ్యే మెటీరియల్
ఆబ్జెక్ట్స్ కోసం వీటిని యూజ్ చేస్తారు అన్నమాట ఈ ప్రాసెస్ అనేది. ఓకే, సో దీంట్లో ఏంటంటే లోహాన్ని దాని బిలో క్రిటికల్ టెంపరేచర్, ఓకే, బిలో క్రిటికల్ టెంపరేచర్స్ దగ్గర వేడి చేసి రీక్రిస్టలైజేషన్ కోసం నెమ్మదిగా కూలింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, సో ఫుల్ ఎనైలింగ్ లో ఏంటి, అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ వరకు వేడి చేస్తారు. ఇది ప్రాసెస్ ఎనైలింగ్ లో బిలో క్రిటికల్ టెంపరేచర్. ఓకే, అలా. ఓకే, సో దీనివల్ల ఏంటంటే లోహం పగలకుండా మరింత రూపం మార్పు చెందడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే, సో మేజర్గా దీనికి యూజెస్ చెప్పంగా, ఇంటర్నల్ స్ట్రెసెస్ తొలగించడానికి, ఓకే, గ్రెయిన్ స్ట్రక్చర్ మెరుగుపరచడానికి, సో దట్ ఏంటంటే మెషినబిలిటీని పెంచడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, స్పెరాయిడైజింగ్ ఎనీలింగ్ ఇదేంటంటే హై కార్బన్ అండ్ ఎలాయ్ స్టీల్, ఓకే, హై కార్బన్ అండ్ ఎలాయ్ స్టీల్స్ కోసం ఉపయోగించే ఒక ప్రత్యేకమైన హీట్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులో ఏంటంటే ఉక్కుని ఏంటంటే క్రిటికల్ టెంపరేచర్ కంటే కొంచెం తక్కువగా, అంటే అరౌండ్ 650 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 700 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనం ఎక్కువసేపు వేడి చేస్తాం అనమాట. సో ఈ ప్రక్రియ వల్ల ఏంటంటే ఉక్కులోని పొరలు పొరలుగా ఉండే లామెల్లార్ సిమెంటైట్, ఓకే, దాన్నే పియర్లైట్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే చిన్న చిన్న గుండ్రని ఆకారాలుగా, అంటే స్పెరికల్ గ్లోబ్యూల్స్ గా మారుతుంది అనమాట. దీనే స్టెరాయిడైట్ అంటారు. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్ లో అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది. ఓకే, సో మేజర్ గా దీని యూజెస్ కూడా సేమ్. మనం డక్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, మెషినబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, హార్డ్నెస్ ని తగ్గిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఎనిలింగ్. ఓకే, సో ప్రతిదానికి సేమ్ ఉంటుంది కదా. నెక్స్ట్ డిఫ్యూజన్ ఎనిలింగ్ లేదా హోమోజనైజింగ్ ఎనిలింగ్. ఓకే, సో ఇదేంటంటే ప్రధానంగా ఉక్కులోని రసాయన అసమానతలను తొలగించడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, అంటే అరౌండ్ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇది జరుగుతుంది అనమాట. సో కాస్టింగ్ అండ్ ఇన్గోట్స్ వంటి భారీ ఉక్కు ముక్కలను ఇది చేస్తారనమాట. సో ఇది లోహంలోని రసాయన మూలకాలు ఒకేలా విస్తరించకుండా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ ద్వారా వాటిని సమానంగా సర్దుబాటు చేస్తారనమాట. అంటే కెమికల్ సెగ్రిగేషన్ అండ్ డీడెండ్రైటిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్లో అరౌండ్ 8 to 16 అవర్స్ కంటే ఎక్కువ సమయం వేడిలో ఉంచి ఆపై చాలా నిదానంగా చల్లబరుస్తారు అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఉక్కు యొక్క రసాయన ఏకరూపత, అంటే కెమికల్ యూనిఫార్మిటీ అంటారు. ఓకే, అది పెరుగుతుంది అనమాట. అండ్ సాగే గుణం, గట్టితనం ఇవన్నీ మెరుగుపడతాయి అన్నమాట. ఓకే, నార్మలైజింగ్. ఈ నార్మలైజింగ్ అంటే ఏంటంటే ఇది మెటల్ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ని మెరుగుపరచడానికి అండ్ ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి తగ్గించడానికి అండ్ గ్రెయిన్ స్ట్రక్చర్ రిఫైన్ చేయడానికి, అంటే శుద్ధి చేయడానికి లేదా మెరుగుపరచడానికి, ఓకే, చేసే ఒక హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో రిఫైన్డ్ గ్రెయిన్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రెసెస్, మెకానికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ తెలిసిందే కదా. ఓకే, సో దట్ ఈస్ ద నార్మలైజింగ్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటంటే హీటింగ్ చేస్తారు. ఓకే, సో లోహాన్ని దాని అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువగా వేడి చేయడం. ఓకే, అండ్ దెన్ సోకింగ్. సో ఆ లోహం అంతటా సమానమైన ఉష్ణోగ్రత వచ్చే వరకు అదే వేడిలో ఉంచడం. ఓకే, అంటే స్టిల్ ఎయిర్లో ఉంచుతారు అనమాట. ఓకే, లోహాన్ని గాలిలో సహజంగా చల్లబరచడం నెక్స్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, సో పర్పస్ ఎందుకు అంటే ఈ గ్రెయిన్ స్ట్రక్చర్ని మెరుగుపరచడం అనమాట. పెద్దదిగా లేదా అసమానంగా ఉన్న కణాలను చిన్నవిగా సమానంగా మారుస్తుంది అనమాట ఈ నార్మలైజింగ్ ప్రాసెస్ అనేది. ఓకే, సో మెషినబిలిటీని పెంచడం అంటే లోహాన్ని సులభంగా మెషినింగ్, అంటే కట్ చేయడం, ఓకే, షేపింగ్ చేయడం ఇలాంటి వాటికి వీలుగా మారుస్తుంది అనమాట. అండ్ ఒత్తిడిని తగ్గించడం. ఓకే, కోల్డ్ వర్కింగ్ సమయంలో మనకి మెటల్లో మనకి ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి అని చెప్పాను కదా. సో వాటిని రెడ్యూస్ చేయడం. ఓకే, అండ్ నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ని అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ని మెరుగుపరచడం. ఓకే, దెన్
లోహం మొత్తం ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉండేలా చేయడం అన్నమాట. ఓకే. సో సో ఇక్కడ మీరు చూడొచ్చు మైక్రో స్ట్రక్చర్ ఎవల్యూషన్ ఎలా జరుగుతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి, కోర్స్ గ్రెయిన్ స్ట్రక్చర్స్ అంటే పెద్ద పెద్ద అణువులు అనేవి ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ ఆఫ్టర్ రిఫైన్డ్ అండ్ యూనిఫామ్ గ్రెయినింగ్, సో మనం ఈ చిన్న చిన్న యూనిఫామ్ గా త్రూ అవుట్ మెటీరియల్ మనం అప్టైన్ చేస్తాం అనమాట. ఓకే, గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది అలా మారుతుంది. ఓకే, సో రిలేటెడ్ గా ఇమేజెస్ అనేవి ఇచ్చాను కదా మీకు, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, హార్డనింగ్ అంటే గట్టిపరచడం అనమాట. ఓకే, ఇది కటింగ్ టూల్స్ అరుగుదలను అండ్ ర్యాపిడ్ ని తట్టుకునేలా చేయడానికి ఒక రకమైన హీట్ ట్రీట్మెంట్ ప్రక్రియ అనమాట. ఓకే, సాధారణంగా ఏంటంటే ఈ ప్రక్రియ తర్వాత లోహం యొక్క బ్రిటిల్నెస్ ని తగ్గించి అండ్ దృఢత్వాన్ని పెంచడానికి టెంపరింగ్ ని చేస్తారనమాట. ఓకే, సో మెయిన్ ఆబ్జెక్ట్ అంటే ఉద్దేశాలు ఏంటంటే ఇది లోహం యొక్క ఉపరితలాన్ని గట్టిగా మార్చడం. ఓకే, అండ్ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ని పెంచడం. ఓకే, స్టీల్ యొక్క కటింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం అంటే మెషినబిలిటీని పెంచడం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం డక్టిలిటీని పెంచుతున్నాం, హార్డ్నెస్ ని తగ్గిస్తున్నాం, అంటే బ్రిటిల్ నేచర్ ని మనం రెడ్యూస్ చేస్తున్నాం. ఓకే, టెంపరేచర్ రిక్వైర్మెంట్స్ హైపో యుటెక్టాయిడ్. ఓకే, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. ఓకే, సో 0.8 కన్నా తక్కువ ఉండే కార్బన్ పర్సంటేజ్ ని మనం హైపోయుటెక్టాయిడ్ స్టీల్స్ అని అంటాం. ఓకే, అదే 0.8% కన్నా ఎక్కువ కార్బన్ పర్సంటేజ్ ఉంటే అది హైపర్యూటెక్టాయిడ్ స్టీల్. ఓకే, సో అది ఏంటి అంటే ఈ హైపోయుటెక్టాయిడ్ స్టీల్స్ ని దీన్ని అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అంటే A3 లైన్ కంటే 30 to 50 degrees ఎక్కువగా వేడి చేయాలన్నమాట. ఓకే, అదే హైపర్యూటెక్టాయిడ్ స్టీల్స్ అయితే దీన్ని లో క్రిటికల్ టెంపరేచర్ అంటే A1 లైన్ కంటే 30 degrees to 50 degrees రేంజ్లో మనం ఎక్కువగా వేడి చేయాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దీని ప్రాసెస్ ఏంటంటే ఉక్కును మనం నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన తర్వాత కొంత సమయం వరకు అదే ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు అన్నమాట. దీన్ని మన సోకింగ్ అని అంటాం, రైట్, డిస్కస్ చేసాం కదా. సో ఆ తర్వాత ఏంటంటే నీరు లేదా బ్రైన్ సొల్యూషన్, ఓకే, లేదా నూనెలో వేసి వేగంగా కూలింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ నీటిలో వేగంగా చల్లబరచడాన్ని మనం క్వించింగ్ అంటాం కదా. సో ఈ క్వించింగ్ వల్ల ఏంటంటే ఉప్పు యొక్క మైక్రో స్ట్రక్చర్ అనేది మార్టన్జైట్ ప్లస్ రిటైన్డ్ ఆస్టనైట్ గా మారుతుంది అనమాట. ఓకే, మార్టన్జైట్ ప్లస్ రిటైన్డ్ ఆస్టనైట్. ఓకే, ఓకే, సో పోస్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే చల్లబరిచిన తర్వాత లోహంలో ఏర్పడే ఇంటర్నల్ స్ట్రెస్సెస్ లేదా మలినాలు తొలగించడానికి టెంపరింగ్ లేదా సబ్ కూలింగ్ ప్రక్రియను మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద హార్డనింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తున్నాం, హీటింగ్ చేస్తున్నాం అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర. ఓకే, ఈ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, హైపోయుటెక్టాయిడ్ కి. ఐ చేంజ్ కలర్. హైపోయుటెక్టాయిడ్ స్టీల్స్ కి మనం ఈ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అప్ టు 30 to 50 degrees రేంజ్ లో మనం హీటింగ్ అనేది చేస్తాం, రైట్. అండ్ దెన్ సోకింగ్. ఓకే, అదే మనకి హైపర్ యూటెక్టాయిడ్ కి అయితే మనం అంత లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర 30 to 50 degrees అనేది హీట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేస్తాం, సోకింగ్ అనేది చేస్తాం. సోకింగ్ తర్వాత మనకేంటి, క్వించింగ్ ఆపరేషన్స్. ఓకే, సో బ్రైన్ సొల్యూషన్ లేదా వాటర్ లేదా ఆయిల్లో మనం డిప్ చేసి మెటీరియల్ని కూలింగ్ అనేది చేస్తాం. ఓకే, సో ఫాస్ట్గా కూలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ తర్వాత మనకి ఇంటర్నల్ స్ట్రెస్సెస్ రెడ్యూస్ చేయడం కోసం మనం టెంపరింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, టు రిలీవ్ ఇంటర్నల్ స్ట్రెస్సెస్. ఓకే, టెంపరింగ్ ప్రాసెస్ ఏంటంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా హార్డనింగ్ గురించి. ఆ తర్వాత మనం ఉక్కుపై చేసే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ను మనం టెంపరింగ్ అంటాం అన్నమాట, ఆఫ్టర్ హార్డనింగ్ అన్నమాట. ఓకే, సో హార్డెడ్ మెటీరియల్పై మనం ఈ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని చేస్తామని టెంపరింగ్ అని అంటాం. ఓకే, సో గట్టిగా ఉన్న ఉక్కు అనేది త్వరగా విరిగిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది, అంటే బ్రిటిల్నెస్ నేచర్ని కలిగి ఉంటుంది అనమాట. సో దట్ ఏంటి, దానిలో టఫ్నెస్ని పెంచడానికి అండ్ బ్రిటిల్నెస్ని తగ్గించడానికి ఈ ప్రక్రియను యూజ్ చేస్తారనమాట. ఓకే, సో
టు ఇంక్రీజ్ ద టఫ్నెస్. ఓకే, టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అండ్ హార్డ్నెస్ని తగ్గించడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ ద ప్రాసెస్ ఏంటి అంటే హీటింగ్ ఆపరేషన్. అంటే మన మెటల్ ఉంది కదా, దాన్ని లోవర్ క్రిటికల్ టెంపరేచర్ అంటే A1 లైన్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. సాధారణంగా ఇది 150 to 650 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ సోకింగ్. ఓకే, సో ఆ ఉష్ణోగ్రత వద్ద లోహాన్ని కొంత సమయం వరకు అలాగే ఉంచుతారు. సో దీనివల్ల ఏంటంటే లోపల మైక్రో స్ట్రక్చర్ అనేది స్థిరంగా ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, సో ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం కదా, బిగ్గర్ మాలిక్యూల్స్ ఉండే స్ట్రక్చర్ అండ్ అవి యూనిఫామ్గా ఈవెన్గా గ్లోబ్యూల్ స్ట్రక్చర్గా మారుతుంది అనమాట. ఓకే, అండ్ దెన్ కూలింగ్. ఆ తర్వాత ఏంటంటే ఉక్కుడు గాల్లో లేదా నూనెలో లేదా నీటిలో ముంచి మెల్లగా చల్లారుస్తారు అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే వివిధ రకాల ఉష్ణోగ్రతల మధ్య మనం వీటిని అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ లోవర్ టెంపరేచర్ టెంపరింగ్. ఓకే, హీటింగ్ అప్ టు 200 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మార్టన్జైట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, మార్టన్జైట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, లోవర్ టెంపరేచర్ రేంజ్ అంటే అప్ టు 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం హీట్ చేస్తే. అదే మీడియం టెంపరేచర్ అరౌండ్ 175 డిగ్రీ సెల్సియస్ టు 275 డిగ్రీ సెల్సియస్ వరకు మనం హీట్ చేస్తే దీనివల్ల ఏంటంటే ట్రూజైట్. ఓకే, టూర్సైట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అదే హై టెంపరేచర్ లైక్ 275 డిగ్రీస్ టు 375 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం హీట్ చేస్తే దీనివల్ల ఏంటంటే సోర్బైట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఆర్ ద మేజర్ టెంపరేచర్ వేరియేషన్స్. ఓకే, సో ఈ టెంపరింగ్ లో ఏంటంటే మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆస్ టెంపరింగ్ అండ్ మార్క్ టెంపరింగ్. ఓకే, సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద టెంపరింగ్ రిప్రజెంటేషన్. ఫస్ట్ వన్ హీటింగ్ చేస్తాం కదా. ఓకే, బిలో A1 లైన్ అండ్ దెన్ సోకింగ్ అండ్ కూలింగ్ అనమాట. ఓకే, సో మనకి లోవర్ టెంపరేచర్ రేంజ్లో మార్టన్జైట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అదే మీడియం టెంపరేచర్ రేంజ్లో టూర్జైట్ అండ్ హై టెంపరేచర్ రేంజ్లో సోర్బైట్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ టైప్స్ ఏంటి? ఆస్ టెంపరింగ్ అండ్ మార్క్ టెంపరింగ్. ఓకే, ఆస్ టెంపరింగ్ ఇదేంటంటే ఉక్కులో బైనెట్ అనే మైక్రో స్ట్రక్చర్ని ఏర్పరిచే ప్రక్రియ అనమాట. సాధారణంగా ఏంటంటే కుచింగ్ ప్రక్రియలో వచ్చే పగుళ్ళు లేదా డిస్టార్షన్ అవుతుంది చూసారా, అంటే వంపులు అలాంటివి వస్తాయి. సో అవి వచ్చే ప్రమాదం లేకుండా మెకానికల్ ప్రాపర్టీస్ని మెరుగుపరచడానికి దీన్ని యూజ్ చేస్తారు అన్నమాట, ఆస్ టెంపరింగ్. ఓకే, సో బైనెట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం ఈ ప్రాసెస్లో? హీటింగ్. ఓకే, సో ఉక్కును ఏంటంటే ఆస్ టెంపరింగ్ ఉష్ణోగ్రత వరకు అంటే సాధారణంగా 750 డిగ్రీస్ టు 900 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే లోపల నిర్మాణం ఆస్నైట్గా మారుతుంది. అండ్ దెన్ సోకింగ్. ఓకే, సో ఆ మెటీరియల్ని అంతటా ఒకే విధమైన ఉష్ణోగ్రత ఉండేలా చేయడానికి కొంత సమయం పాటు అదే వేడిలో ఉంచుతారు అన్నమాట. నెక్స్ట్ ఐసోథర్మల్ క్వించింగ్. ఓకే, సో వేడిగా ఉన్న ఉక్కును వేగంగా సాల్ట్ బాత్ లో ముంచి సో కూలింగ్ అనేది చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మార్టన్జైట్ స్టార్ట్ పాయింట్ కంటే అంటే 250 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 450 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య స్థిరంగా ఉంచుతారు అన్నమాట. ఓకే, అండ్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్. ఆస్టనైట్ పూర్తిగా బైనైట్గా మారే వరకు ఈ మధ్యంతర ఉష్ణోగ్రతలు వచ్చి మధ్యంతర ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు అనమాట. అండ్ దెన్ కూలింగ్. చివరిగా ఈ భాగాన్ని గాల్లో సో రూమ్ టెంపరేచర్ దగ్గర కూలింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ ఆస్ టెంపరింగ్ వల్ల యూజెస్ ఏంటంటే సో ఇంక్రీజ్ టఫ్నెస్ అండ్ డక్టిలిటీ. ఇదేంటంటే అధిక బలాన్ని అండ్ అద్భుతమైన ఇంపాక్ట్ టఫ్నెస్ ని అందిస్తుంది అనమాట. ఓకే, డైమెన్షనల్ స్టెబిలిటీ. ఇది ఏంటంటే ఈ ప్రక్రియలో డిస్టోర్షన్ లేదా పొగలు వచ్చే ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంప్రూవ్డ్ హార్డ్నెస్. ఇదేంటంటే స్థిరమైన కాఠిన్యాన్ని అంటే అరౌండ్ 35 to 55 హెచ్ఆర్సి అందిస్తుంది అనమాట. ఓకే, సో ఇది టెంపర్డ్ మార్టన్సైట్తో
సమానంగా ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఆస్ టెంపరింగ్ ప్రాసెస్. ఫస్ట్ హీటింగ్ అనేది చేస్తాం. ఓకే, సో దెన్ సోకింగ్ అండ్ ఐసోథర్మల్ క్వించింగ్, transformation to bainite, and then cooling at room temperature. Okay, ఈ మార్క్ టెంపరింగ్ లేదా మార్క్ క్వించింగ్ అనేది స్టీల్ తయారీలో ఉపయోగించే ఒక రకమైన హీట్ ట్రీట్మెంట్ అన్నమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉక్కును మార్టన్జైటిక్ స్ట్రక్చర్ అందిస్తూనే దాని లోపల ఏర్పడే ఇంటర్నల్ స్ట్రెసెస్ ని అండ్ పొగులను ప్రమాదాన్ని తగ్గించడానికి యూజ్ చేస్తారనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు, హీటింగ్ ప్రాసెస్ యాజ్ యూజువల్. ఓకే, బట్ అట్ 800 degrees Celsius వరకు వేడి చేస్తారు. దీనివల్ల ఏంటంటే అది ఆస్నైట్ దశలకు మారుతుంది అనమాట. ఓకే, ఆస్నైట్ ఫార్మేషన్లోకి మారుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వెంచింగ్. ఆ తర్వాత ఏంటి, వేడిగా ఉన్న ఉక్కును వెంటనే 300 degrees Celsius అంటే మార్టన్సైట్ ప్రారంభ స్థానం కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సాల్ట్ బాత్లో ముంచి వేగంగా చల్లారుస్తారు అనమాట. అండ్ దెన్ హోల్డింగ్. ఓకే, సో ఆ ఉక్కు భాగం మొత్తం లోపల అండ్ బయట ఒకే సమానమైన ఉష్ణోగ్రత వచ్చే వరకు అదే స్థితిలో ఉంచుతారు. అండ్ దెన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ దశలో ఏంటంటే ఆస్టనైట్ నెక్స్ట్ మార్పు కోసం సిద్ధం అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎయిర్ కూలింగ్. చివరిగా ఆ భాగాన్ని గాలిలో రూమ్ టెంపరేచర్ వరకు వచ్చేదాకా చల్లారేస్తారు అనమాట. అప్పుడు అది ఆస్టనైట్ పూర్తిగా మార్టన్సైట్ గా మారుతుంది అనమాట. ఓకే, సో మేజర్ యూజ్ దీని పర్పస్ ఏంటంటే మార్టన్సైట్ స్ట్రక్చర్ ఫార్మేషన్ కి. ఓకే, టు ప్రొడ్యూస్ మార్టన్సైట్ స్ట్రక్చర్. ఓకే, సో దీనివల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి, సో ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి తగ్గుతాయి. ఓకే, ఉష్ణోగ్రతను సమానం చేయడం ద్వారా ఉక్కు లోపల ఉండే థర్మల్ స్ట్రెసెస్ అనేవి తగ్గుతాయి. ఓకే, ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి అండ్ వస్తువు తయారీ తర్వాత ఏర్పడే క్రాక్స్, ట్విస్ట్స్ లేదా ఇతర రూపకృతులను మనం తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, అండ్ దృఢత్వం అనేది పెరుగుతుంది. సాధారణంగా ఏంటంటే క్వించింగ్ కంటే ఉక్కు మెరుగైన హార్డ్నెస్ ని అండ్ దృఢత్వం అంటే టఫ్నెస్ ని ఇస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మార్క్ టెంపరింగ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ హీటింగ్ చేస్తారు అండ్ దెన్ ర్యాపిడ్ క్వించింగ్. సో ఈ కూలింగ్ ఎక్కడ దాకా, జస్ట్ అబౌవ్ ద మార్టన్సైట్ స్టార్ట్ పాయింట్. ఓకే, సో అక్కడ దాకా ఉంచి ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లోకి కూల్ అయ్యేలా చేస్తారన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద మార్క్ టెంపరింగ్ లేదా కేస్ హార్డనింగ్. ఈ కేస్ హార్డనింగ్ ఏంటంటే ఇది సర్ఫేస్ అనేది గట్టిగా మారుస్తూనే లోపల భాగాన్ని అంటే కోర్ భాగాన్ని మెత్తగా అండ్ దృఢంగా ఉంచే ఒక హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే డ్యూయల్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది అనమాట. సో లోపల భాగం ఏంటంటే సాఫ్ట్గా డక్టైల్గా ఉంటుంది. అదే పై భాగం ఏంటంటే గట్టిగా ఉండి వియర్ రెసిస్టెంట్ని ఇలాంటివి తట్టుకునేలా ఉంటుంది అనమాట. ఓకే, ఇవి మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే లో కార్బన్ స్టీల్స్కి యూజ్ చేస్తారు. ఓకే, సో వేడి చేసే సమయంలో ఏంటంటే కార్బన్ అండ్ నైట్రోజన్ వంటి మూలకాలను లోహ ఉపరితలంలోకి పంపిస్తారు అనమాట. దీన్నే కెమికల్ హీట్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. ఓకే, సో కార్బన్ అండ్ నైట్రోజన్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇంటు ద మెటల్ సర్ఫేస్. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం, కెమికల్ హీట్ ట్రీట్మెంట్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఈ కేస్ హార్డనింగ్ లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మేజర్గా దీన్ని యూజ్ చేస్తాం అంటే ఉపరితలాన్ని గట్టిపరచడానికి యూజ్ చేస్తాం కదా. సో ఈ ప్రాసెస్ కూడా సేమ్ సినారియో అనే వర్తిస్తాయి అన్నమాట. ఓకే, సో కార్బరైజింగ్. ఇది ఏంటంటే తక్కువ కార్బన్ ఉన్న ఉక్కును కార్బన్ అధికంగా ఉన్న వాతావరణంలో వేడి చేయడం ద్వారా ఉపరితలానికి కార్బన్ జోడించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ నైట్రేటింగ్. నైట్రోజన్ను లోహ ఉపరితలం పైకి పంపి గట్టిగా మార్చడం అనమాట. దీన్ని ఏంటి చివరిగా క్వించింగ్ అనేది అవసరం లేదన్నమాట దీనికి. ఓకే, అంటే నెక్స్ట్ సైనైడింగ్. సోడియం సైనైడ్ బాత్లో వేడి చేయడం ద్వారా కార్బన్ అండ్ నైట్రోజన్ రెండింటిని వేగంగా లోహంలోకి పంపించే పద్ధతి అనమాట ఈ సైనైడింగ్. ఓకే, నెక్స్ట్ ఇండక్షన్ హార్డనింగ్. విద్యుదయస్కాంత శక్తి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉపయోగించి ఉపరితలాన్ని వేగంగా వేడి చేసి వెంటనే చల్లబరచడం అన్నమాట. నెక్స్ట్ ఫ్లేమ్ హార్డనింగ్. ఆక్సీ యాసిడ్ ఫ్లేమ్ మంటను ఉపయోగించి లోహ ఉపరితలాన్ని నేరుగా వేడి చేసి ఆపై చల్లబరచడం అన్నమాట. ఓకే, దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.
సో దిస్ ఈస్ కేస్ హార్డనింగ్, కార్బరైజింగ్ ప్రాసెస్ ఇది, నైట్రేటింగ్, ఓకే, అండ్ cyaniding, induction hardening, okay, and flame hardening. These are the different process that we use in case hardening, okay. కార్బరైజింగ్ ఇది సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్, అదే డిస్కస్ చేసాం కదా, ఓకే. సో దీని ప్రధాన లక్షణం ఏంటంటే ఉక్కు యొక్క లోపల భాగం అంటే కోర్ భాగం అనేది బలంగా దృఢంగా ఉంచుతూనే బయట పొరను అంటే కేసు అంటే పైన సర్ఫేస్ ఉంటుంది కదా, సో దాన్ని గట్టిగా అండ్ అరుగుదలను తట్టుకునేలాగా మార్చడమే దీని మేజర్ రోల్ అన్నమాట, ఓకే. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, కార్బన్ ఎన్రిచ్మెంట్, ఓకే. సో ఈ మెటీరియల్ యొక్క అదే మెటల్ యొక్క బయట పొరను కార్బన్ పంపడం ద్వారా దాన్ని హై కార్బన్ స్టీల్గా మారుస్తారు అన్నమాట. అండ్ డెప్త్ ఆఫ్ పెనిట్రేషన్ సాధారణంగా 0.1% 0.2% కార్బన్ ఉన్న ఉక్కుపై ఈ ప్రక్రియ చేసినప్పుడు కార్బన్ సుమారు అరౌండ్ 1.2 mm లోతు వరకు చొచ్చుకుని పోతుంది అనమాట, ఓకే. సో చివరి కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే ఈ ప్రక్రియ ముగిసేసరికి ఉపరితలంపై కార్బన్ పర్సంటేజ్ అనేది 1.2% వరకు పెరుగుతుంది అన్నమాట, ఓకే. సో నెక్స్ట్ క్వించింగ్, కార్బన్ వ్యాపించిన తర్వాత ఉపరితలం గట్టిగా మారడానికి లోహాన్ని వేగంగా చల్లబరచాలి, దీన్ని క్వించింగ్ అంటాం, డిస్కస్ చేసాం కదా, ఓకే. సో కమింగ్ టు ద టెక్నికల్ పారామీటర్స్, ఓకే. హీటింగ్ టెంపరేచర్ అరౌండ్ 850 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 930 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతను మనం మెయింటైన్ చేయాలన్నమాట, ఓకే. అంటే ఆ టెంపరేచర్ రేంజ్లో మనం వేడిని చేయాలి. అండ్ దెన్ సోకింగ్ టైం, ఓకే. కార్బన్ ఆటమ్స్ అనేవి లోహం లోపలికి వెళ్ళడానికి సుమారు 5 hours అయినా టైం అనేది పడుతుంది అన్నమాట, ఓకే. సో అదే అధిక ఉష్ణోగ్రత మనం ఉంచాలన్నమాట, ఓకే. సో 5 hours వరకు సేమ్ టెంపరేచర్ రేంజ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ కూలింగ్, వేడి చేసిన తర్వాత వెంటనే వేగంగా మనం చల్లబరచడం ద్వారా ఏంటంటే ఆ ఉపరితలంపై గట్టిదనాన్ని ఇచ్చే మార్టెన్జైట్ ఫార్మేషన్ని మనం అచీవ్ చేయొచ్చు అనమాట, ఓకే. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్, ఓకే. సో ఇక్కడ కార్బన్ ఆటమ్స్ని సర్ఫేస్ మీద డిఫ్యూజ్ చేస్తాం, ఓకే, హీటింగ్ ప్రాసెస్ యూజ్ చేసి. అండ్ దెన్ ర్యాపిడ్ క్వించింగ్, ఓకే, టు గెట్ ద martensitic formation, okay. So this is how it works, okay. ప్యాక్ కార్బొరేషన్, సో ఈ ప్యాక్ కార్బొరేషన్ అంటే ఏంటంటే ఇది ఉక్కు లేదా ఇనుప భాగాలను కార్బన్ ఎక్కువగా ఉండే పదార్థాలతో కలిపి ఒక లోహ పెట్టెలో ప్యాక్ చేసి వేడి చేసే ప్రక్రియ అన్నమాట. ఇలా వేడి చేసినప్పుడు ఏంటంటే ఆ పదార్థాల నుండి కార్బన్ లోహపు ఉపరితలంలోకి చొచ్చుకుపోయి దాన్ని మరింత గట్టిగా మారుస్తుంది అన్నమాట, ఓకే. సో దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్యాకింగ్, ఇనుప ముక్కలను ఒక కంటైనర్లో ఉంచి వాటి చుట్టూ కార్బరైజింగ్ పదార్థాలను అంటే ఆ పౌడర్ని నింపుతారన్నమాట, ఓకే. సో అండ్ దెన్ స్పేసింగ్, కార్బన్ అన్ని వైపులా సమానంగా అంటుకోవడానికి ప్రతి భాగానికి మధ్య కనీసం 2 అంటే 2 అంగుళాల గ్యాప్ అనేది ఉంచుతారన్నమాట, ఓకే. 2 inches గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ కార్బరైజింగ్ ద మెటీరియల్, ఓకే. సో ఈ ప్యాక్ అనేది అంటే కార్బరైజింగ్ మెటీరియల్ చూసారా, అది వేటి ద్వారా మనం తయారు చేస్తారంటే సో బోన్ చార్కోల్ అంటే ఎముకల బూడిద అన్నట్టు, ఓకే. అంటే బూడిద కాదు ఇది ఏమంటారు, బొగ్గు, ఓకే. అండ్ వుడ్ చార్కోల్ లేదా వుడ్ యాష్, ఓకే, అది తెలిసింది కదా. అండ్ లెదర్ మెటీరియల్స్, ఓకే. సో దీని ద్వారా మనం కార్బరైజింగ్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. అండ్ రోల్ ఆఫ్ ది ఎనర్జైజర్, ఓకే. సో మనం రసాయన చర్యను వేగవంతం చేయడానికి మరియు కార్బన్ లోహంలోకి త్వరగా చొచ్చుకుపోయేలా చేయడాన్ని కొన్ని రసాయనాలు కలుపుతారు అనమాట, వీటిని ఎనర్జైజర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే Na2CO3 సోడియం కార్బోనేట్ అండ్ పేరెంట్ కార్బోనేట్ BaCO3, ఓకే. దీస్ ఆర్ ద 2 మేజర్ కెమికల్ compounds that we use in the chemical reaction, ఓకే. సో ఈ కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఏంటంటే గా పనిచేసి కార్బరైజింగ్ ప్రక్రియను తక్కువ సమయంలో అండ్ సమర్థవంతంగా జరిగేలాగా చేస్తాయి అన్నమాట, ఓకే. సో దిస్ ఈస్ ద కార్బరైజింగ్ ప్రాసెస్, ఓకే. సో ఇవన్నీ మెటల్ పీసెస్ అన్నమాట, ఓకే. ఇక్కడ గోల్డెన్ కలర్లో చూసారా ఈ పైన, ఓకే.
సో అవన్నీ మనకి కార్బరైజింగ్ మెటీరియల్స్. ఓకే. సో 2 ఇంచ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసేది చూసారా ఈ రెండింటి మధ్య. ఓకే. అలా ప్రతి దానికి ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి మనం. ఓకే. సో దట్ మనకి ఏంటంటే ఈ కార్బరైజింగ్ మెటీరియల్ అనేది ఆ గ్యాప్లో ఫిల్ అయ్యి మనకి ఫుల్గా పార్ట్స్ మొత్తానికి ఆ కార్బరైజింగ్ ప్రాసెస్ జరిగేలాగా చేస్తుంది అనమాట. ఓకే. లిక్విడ్ కార్బరైజింగ్, దీన్నే సాల్ట్ బాత్ కార్బరైజింగ్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో దీన్ని ఏంటంటే ఇది స్టీల్ భాగాల ఉపరితలాలని గట్టిపరచడానికి ఉపయోగించే ఒక పద్ధతి. అంటే సర్ఫేస్ హార్డనింగ్ చేయడంలో ఇది ఒక పద్ధతి, రైట్. సో ఇందులో ఏంటంటే ఉక్కు భాగాలను మోల్టన్ సాల్ట్ బాత్ అంటే కరిగిన ఉప్పు మిశ్రమంలో వేడి చేయడం ద్వారా వాటి ఉపరితలంపై కార్బన్ పరిమాణాన్ని పెంచుతారు అన్నమాట. ఓకే. సో ఈ లిక్విడ్ బాత్ యొక్క కంపోజిషన్ ఏంటి అంటే యాక్టివ్ ఏజెంట్గా ఏంటంటే సోడియం సైనైడ్ NaCN. ఓకే. ఇది సాధారణంగా 20% to 50% వరకు ఉంటుంది అనమాట. ఓకే. అండ్ బేస్ సాల్ట్స్ సోడియం కార్బోనేట్ Na2CO3 ఇది ఏంటంటే 40% వరకు ఉంటుంది. అండ్ యాక్టివేటర్స్ లేదా అడిటివ్స్. ఓకే. సో ద్రవం యొక్క ప్రవాహాన్ని అంటే ఫ్లూయిడిటీని అండ్ ద్రవీభవన స్థానాన్ని నియంత్రించడానికి బేరియం క్లోరైడ్ లేదా సోడియం క్లోరైడ్ను కలుపుతారు అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ టెంపరేచర్. ఓకే. సో ఇది ఏంటంటే ఉక్కు భాగాలను ద్రవంలో ముంచి కార్బన్ డిఫ్యూజన్ చెందడానికి వీలుగా ఉక్కును ఆస్టెనైట్ ఫేజ్, ఓకే, ఆస్టెనైటిక్ ఫేజ్ వరకు మనం వేడి చేస్తాం అనమాట. ఓకే. సో దీంట్లో ఆపరేటింగ్ టెంపరేచర్ అరౌండ్ 870 to 950 వరకు ఉంటుందన్నమాట. ఓకే. సో ఇందులో కెమికల్ రియాక్షన్స్ ఏంటి అంటే సోడియం సైనైడ్ అనేది ఆక్సిజన్తో చర్య జరిపి కార్బన్ మోనాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇదేంటంటే ఉక్కులోకి వ్యాపిస్తుంది అన్నమాట. ఓకే. సో మేజర్గా ఏంటంటే ఈ ప్రక్రియలో కార్బన్తో పాటు తక్కువ మొత్తం నైట్రోజన్ కూడా ఉపరితలం పైకి చేరుతుంది. దీన్నే సైనైడింగ్ అని కూడా అంటారు. ఓకే. సో అది గుర్తుంచుకోండి. ఓకే. ఇక్కడ సేఫ్టీ నోట్ ఏంటంటే ఇక్కడ లిక్విడ్ కార్బనైజింగ్ లో ఉపయోగించే సోడియం సైనైడ్ అనేది టాక్సిక్ అన్నమాట. అంటే అత్యంత విషపూరితమైనది. సో కాబట్టి లవణాలను హ్యాండిల్ చేసేటప్పుడు అండ్ వేడి చేసేటప్పుడు వెలువడే పొగ విషయంలో కఠినమైన భద్రతా నియమాలను పాటించాలి. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లిక్విడ్ కార్బనైజింగ్. ఓకే. సో ఇది మోల్టన్ సాల్ట్ ద్రావణం అన్నమాట. సో దాన్ని ఏంటి 870 వరకు అంటే ఆస్టనైటిక్ ఫేజ్ వచ్చే వరకు మనం వేడి చేస్తాం అన్నమాట. ఓకే. ఇది మేజర్గా కెమికల్ ఫార్ములాస్ ఇవన్నీ బేస్ అయి ఉంది కనుక ఫార్ములాస్ అవి గుర్తుంచుకోండి. ఓకే. గ్యాస్ కార్బరైజింగ్ ఇది ఒక సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్. ఓకే. సో ఇందులో ఏంటంటే లో కార్బన్ స్టీల్ భాగాలను కార్బన్ ఎక్కువగా ఉన్న గ్యాసెస్ అట్మాస్ఫియర్ అంటే వాయు వాతావరణంలో వేడి చేయడం ద్వారా వాటి ఉపరితలంపైకి కార్బన్ వ్యాపించాలి అంటే డిఫ్యూజ్ అయ్యేలాగా చేస్తారన్నమాట. ఓకే. సో కార్బన్ సోర్సెస్ ఏంటి అంటే ఈ ప్రక్రియలో మనం హైడ్రోకార్బన్ వాయువులను ఉపయోగిస్తాం అనమాట. సాధారణంగా వాడే గ్యాసెస్ ఏంటి అంటే CH4 మీథేన్, ఓకే, అండ్ ప్రొపేన్ C3H8, బ్యూటేన్ C4H10. ఓకే. సో అన్ని ఏన్ అనే ఉంది కనుక సో దీనికి బేసిక్ ఫార్ములా ఏంటి CnH2n+2. ఓకే. సో అదే మనకి ఆల్కీన్స్ ENE అనే ఎండ అయితే ఏమవుతుంది CnH2n కదా. ఓకే. సో ఆల్కైన్స్ KYNYNES ఉంటే అప్పుడు CnH2n-2 ఇది తెలిసి ఉంటుంది కదా. ఓకే. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం కరెక్ట్ ఫార్ములా అనేది అంటే ఆల్కైన్స్ ఇప్పుడు మీథేన్ అని ఇచ్చాడు దాని ఫార్ములా కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ANE అంటే లాస్ట్ ఉండే ఈ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ టెంపరేచర్స్ ఏంటంటే ఆస్టనైటిక్ ఫేజ్లో ఉంచడానికి అంటే అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ వేడి చేస్తారనమాట. సో ఈ స్థితిలో ఏంటంటే కార్బన్ అనేది ఈ మెటల్లో బాగా కరుగుతుంది అనమాట. ఓకే. సో సాధారణంగా అరౌండ్ 900 to 950 వరకు ఉంటుంది అనమాట. ఓకే. కార్బరైజింగ్ ఎన్విరాన్మెంట్ ఇదేంటంటే కార్బన్ అనేది సమానంగా వ్యాపించడానికి ఒక క్యారియర్ గ్యాస్ అనేది అంటే మిశ్రమాన్ని యూజ్ చేస్తారనమాట. సో దాన్ని సాధారణంగా మనం
ఈ ఇక్కడ టేబుల్ ఫామ్ ఇచ్చాం కదా, సో ఈ టేబుల్ ఫామ్ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాను అనమాట. కార్బన్ మోనాక్సైడ్ అయితే 20%, హైడ్రోజన్ 40%, నైట్రోజన్ అనేది 40% అలా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద కార్బనైజింగ్ ఫర్నేస్, ఐ మీన్ గ్యాస్ కార్బనైజింగ్ ఫర్నేస్ అనమాట. ఓకే, సో లో కార్బన్ స్టీల్స్ ని గ్యాసెస్ అట్మాస్ఫియర్ లోకి పెట్టి హీట్ చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద గ్యాస్ కార్బనైజింగ్ ప్రాసెస్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది కార్బనైజింగ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఏంటవుతుంది, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ లో కార్బన్ స్టీల్స్ ఎంఎస్ రాట్ ఐరన్. ఓకే, సో లో కార్బన్ స్టీల్స్ కి హీట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజీ అండ్ చీప్ ప్రాసెస్ ఇది. ఓకే, సర్ఫేస్ ఫినిష్ అనేది బెటర్గా అచీవ్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ది కేస్ ఈజీలీ కంట్రోల్. ఓకే, సో ఇది కేస్ హార్డనింగ్ అనేది ఆ పైన సర్ఫేస్ కి మనం హార్డనింగ్ ప్రాసెస్ చేస్తాం కదా, సో అది ఈజీగా మనం కంట్రోల్గా చేయొచ్చు అనమాట. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది కార్బనైజింగ్ ప్రాసెస్. ఓకే, నైట్రేటింగ్ ప్రాసెస్ ఇది ఒక కేస్ హార్డనింగ్ ప్రాసెస్, రైట్. సో దీనివల్ల ఏంటంటే స్టీల్ అంటే ఉక్కు యొక్క దృఢత్వం అంటే వియర్ రెసిస్టెన్స్ కూడా మనకి పెరుగుతుంది అనమాట, దాంతో మన్నిక కూడా పెరుగుతుంది. ఓకే, సో కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఉక్కు యొక్క బయట ఉపరితలంలోకి నైట్రోజన్ను వ్యాపింపజేయడం అంటే డిఫ్యూజింగ్ చేయడం అనేది మేజర్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే, అండ్ సాధారణంగా ఏంటంటే అమోనియా వాయువు NH3 అనేది విచ్ఛిన్నం చేయడం ద్వారా నైట్రోజన్ పొందుతాం, రైట్. సో ఈ వ్యాపించిన నైట్రోజన్ అనేది ఉక్కులోకి మిశ్రమ మూలకాలతో చర్య జరిపి నైట్రైల్ అనే గట్టి సమ్మేళనాలని ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే ఇక్కడ వేడి చేసే ఉష్ణోగ్రత ఏంటంటే ఈ ఉక్కును సుమారు అరౌండ్ 500 degrees వరకు మనం వేడి చేస్తాం. ఓకే, ఇదేంటంటే క్లిష్టమైన ఉష్ణోగ్రత కంటే తక్కువ కాబట్టి లోహం అనేది వంగిపోయే ప్రమాదం అనేది ఉండదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మిశ్రమ మూలకాలు. ఓకే, సో అంటే అలాయింగ్ ఎలిమెంట్స్ అల్యూమినియం, వెనేడియం అండ్ క్రోమియం వంటి మూలకాలు ఉన్న ఉక్కుపై ఈ ప్రక్రియ అనేది బాగా పనిచేస్తుంది. ఓకే, కేస్ డెప్త్ సాధారణంగా ఇది ఏంటంటే గట్టిపడే పొర యొక్క మందం అనేది అరౌండ్ 0.4 mm వరకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నైట్రేటింగ్ తర్వాత క్వెంచింగ్ లేదా టెంపరింగ్ వంటి పద్ధతులు అనేవి అవసరం లేదు. ఓకే, సో ఇది ఏంటంటే చాలా నిదానమైన ప్రక్రియ అనమాట, దీనికి అరౌండ్ 40 to 100 hours టైం పడుతుంది. సాధారణంగా ఇన్ జనరల్ 50 hours అనేది టైం పడుతుంది. ఓకే, సో నైట్రేట్ కాంపౌండ్ లేయర్ ఏర్పడడం వల్ల ఏంటంటే ఉపరితలం అనేది చాలా గట్టిగా మారుతుంది. ఓకే, సో ఇది నైట్రేటింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఓకే, సో NH3 గ్యాస్ని ఇందులో డిఫ్యూజ్ చేసి మనం ఈ నైట్రేటింగ్ ప్రాసెస్ని అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సైనైడింగ్ ఇదేంటంటే లో కార్బన్ అండ్ మీడియం కార్బన్ స్టీల్స్లో సర్ఫేస్ హార్డనింగ్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇదేంటంటే నైట్రేటింగ్ అండ్ కార్బరైజింగ్ రెండింటి ప్రభావాలను కలిపి ఒక కఠినమైన అరుగుదలని తట్టుకునే ఉపరితలాన్ని సృష్టిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇది సైనైడ్ బాత్ కంపోజిషన్ చూద్దాం. ఓకే, సైనైడింగ్ బాత్ తయారు చేయడానికి ఉప్పు మిశ్రమాన్ని ఒక క్రూయిజిబుల్లో 800 degrees సెంటిగ్రేడ్ నుంచి 900 degrees సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య వేడి చేస్తారు. ఓకే, సో 30% సోడియం సైనైడ్ అనేది ఉంటుంది, ఇది కార్బన్ అండ్ నైట్రోజన్ను అందించేలా క్రియాశీలక ఏజెంట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో 40% సోడియం కార్బోనేట్ Na2CO3 ఇది ఏంటంటే ఫ్లక్స్ అండ్ స్టెబిలైజర్గా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ 30% సోడియం క్లోరైడ్ ఇదేంటంటే మిశ్రమం యొక్క ద్రవీభవన స్థానం అండ్ ద్రవత్వాన్ని అంటే ఫ్లూయిడిటీని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ద ప్రాసెస్ ఈస్ ఈ లోహపు ముక్కలను హ్యాంగింగ్ ప్యాడ్స్ లేదా బాస్కెట్ల ద్వారా కరిగిన సైనైడ్ బాతులోకి ముంచుతారు అనమాట. ఓకే, సో నిర్ణీత సమయం వరకు నానబెట్టిన తర్వాత అంటే డిఫ్యూజన్ జరగడానికి గరిష్ట గట్టితనాన్ని పొందడానికి ఆ భాగాలను క్వించింగ్ అనేది చేయాలి. ఓకే, సో ఈ క్వించింగ్ మీడియం ఏంటంటే వేడి చేసిన భాగాలను సాధారణంగా ఆయిల్ లేదా నీటిలో ముంచి వేగంగా చల్లారుస్తారు. ఓకే, సో ఈ హార్డ్నెస్ అండ్ కేస్ డెప్త్ అనేవి సైనైడింగ్ లో
లభించే గట్టిదనం రెండు రసాయన మూలకాలపై ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, ఒకటి నైట్రైడ్ ఆధారిత సర్ఫేస్ హార్డనింగ్ ఒకటి, ఓకే, హార్డ్నెస్ అండ్ కార్బన్ బేస్డ్ హార్డ్నెస్ అనమాట. ఓకే, సో ఈ నైట్రోజన్ బేస్డ్ హార్డ్నెస్లో ఏంటంటే నైట్రోజన్ గ్రహించడం వల్ల ఏర్పడుతుంది. ఓకే, సో దీన్ని సెల్ఫ్ హార్డ్నెస్ అని అంటారు అన్నమాట. అంటే సహజసిద్ధమైన ఉపరితల గట్టితనం అని అంటారు దీన్ని. ఓకే, సో సెల్ఫ్ హార్డ్నెస్ అని అంటారు. ఓకే, ఓకే, సో నెక్స్ట్ కార్బన్ బేస్డ్ హార్డ్నెస్. ఓకే, సో ఇందులో ఏంటంటే కార్బన్ పరమాణువుల డిఫ్యూజన్ అండ్ తదుపరి క్వించింగ్ ద్వారా ఇది లభిస్తుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే కార్బన్ పరమాణువుల డిఫ్యూజన్ జరిగాక నెక్స్ట్ క్వించింగ్ ద్వారా ఈ కార్బన్ బేస్డ్ హార్డ్నెస్ అనేది మెటీరియల్కి లభిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద సైనైడింగ్ ప్రాసెస్. ఓకే, సో సైనైడ్ బాత్ ఇలా ప్రిపేర్ చేస్తారు, అందులో ఇలా హ్యాంగ్ చేయడం ద్వారా ఈ పార్ట్స్ని, ఓకే, ఇందులో ముంచుతారు అన్నమాట. ఓకే, అండ్ దెన్ మనకి ఇక్కడ చూపించిన విధంగా మనకి క్వెంచింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆయిల్ డిప్ కానీ లేదా వాటర్లో కానీ డిప్ చేసి కూలింగ్ ప్రాసెస్ అనేది వేగంగా జరిగేలా చేస్తారు అనమాట. ఓకే, ఫ్లేమ్ హార్డనింగ్ ఇందులో ఏంటంటే లోహపు భాగాల్ని ఆక్సీ ఎసిటిలిన్ టార్చ్ ఉపయోగించి వేగంగా వేడి చేసి వెంటనే క్వించింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు, అంటే నీటిలో చల్లబరుస్తారు అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వన్ హీటింగ్ ఆక్సీ ఎసిటిలిన్ మంటను ఉపయోగించి లోహం యొక్క బయట ఉపరితలాన్ని అరౌండ్ 760 ° నుంచి 815 ° వరకు వేడి చేస్తారు అనమాట. అండ్ దెన్ వెంటనే క్వించింగ్ అనేది చేస్తారు. వేడి చేసిన వెంటనే నీటిని వాటర్ స్ప్రేని ఉపయోగించి ఆ భాగాన్ని వేగంగా చల్లబరుస్తారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే లోహం పై పొర మాత్రమే గట్టిపడుతుంది. ఓకే, సో షాలో హార్డనింగ్ అని కూడా దీన్ని అంటారు. ఓకే, సో ఓకే, ఇది గుర్తుంచుకోండి, షాలో హార్డనింగ్ అని కూడా అంటారు. ఓకే, సో మెటీరియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సో సర్ఫేస్ వర్సెస్ కోర్ ఈ పద్ధతిలో ఏంటంటే లోహం బయట వైపు చాలా గట్టిగా ఉంటుంది, బట్ కోర్ అంటే లోపల భాగం మాత్రం మెత్తగా అండ్ దృఢంగా ఉంటుంది అనమాట. ఇది లోహం విరిగిపోకుండా షాకులను తట్టుకోవడానికి సహాయపడుతుంది. డెప్త్ ఆఫ్ హార్డ్నెస్ ఈ గట్టిపడిన పొర ఉంటుంది కదా, ఆ పై పొర సాధారణంగా ఇది 3 mm to 6 mm లోతు వరకు ఉంటుంది అనమాట. అంటే ఆ డెప్త్ వరకు వేరీ అవుతుంది. ఓకే, కార్బన్ కంటెంట్ ఈ పద్ధతిలో ఏంటంటే 0.3% నుంచి 0.7% కార్బన్ ఉన్న మీడియం కార్బన్ స్టీల్స్ ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇండక్షన్ హార్డనింగ్ ఈ ఇండక్షన్ హార్డనింగ్ అనేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ యూజ్ చేసి మెటీరియల్ యొక్క అంటే ఆబ్జెక్ట్ యొక్క ఉపరితలాన్ని వేడి చేసి ఆ వెంటనే వేగంగా చల్లబరిచే ఒక ప్రక్రియ అనమాట. అంటే ర్యాపిడ్ హార్డనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇందులో కీ ప్రిన్సిపల్స్ అండ్ కాంపోనెంట్స్ ఏంటి అంటే హీట్ జనరేషన్ అనేది అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్ ద్వారా ఉక్కు భాగంపై వేడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇండక్షన్ కాయిల్ లేదా కాపర్ కాయిల్ అని కూడా ఉంటుంది. ఇది ఏంటంటే నీటి ద్వారా చల్లబరిచే రాగ్ కాయిల్ అనమాట. ఓకే, సో దీన్ని వర్క్ పీస్ చుట్టూ ఉంచుతారు. సో దీని ద్వారా ఏంటంటే కరెంట్ అనేది సప్లై అయ్యి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, అంటే అయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా, అది ఏర్పడుతుంది అనమాట. సో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటంటే నిరంతరం మారడం వల్ల వస్తువులో ఎడ్డీ కరెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దట్ ఏంటంటే రెసిస్టెన్స్ కారణంగా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్ ఏంటంటే వేడెక్కిన ఉపరితలాన్ని వెంటనే చల్లబరచడానికి నీరు లేదా ఆయిల్ను యూజ్ చేస్తారు, అంటే క్వించింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు అనమాట. దీని ద్వారా ఏంటంటే ఆ సర్ఫేస్ అనేది హార్డ్గా తయారవుతుంది అనమాట, అంటే గట్టిపడుతుంది అనమాట. ఓకే, ఓకే, కోటింగ్స్. ఓకే, సో చాలా వరకు ఏంటంటే ఈ నాన్ ఫెరస్ మెటల్స్ అనేవి ఉంటాయి కదా, అవి అండ్ మిశ్రమ లోహాలు అనేవి వాతావరణంతో కాంటాక్ట్ అయినప్పుడు వాటంతటవే ఒక రక్షణ పొరను ఏర్పాటు చేసుకుంటాయి అనమాట. అంటే ఆక్సైడ్ లేయర్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, సో అలా రక్షణ పొరను అనేవి ఏర్పరచుకుంటాయి. ఓకే, సో ప్రధానంగా ఏంటంటే తుప్పు నివారణ అనేది మనకి ఐరన్, ఓకే, అండ్ స్టీల్స్కి సంబంధించింది. ఓకే, రైట్. సో ఒక పరికరం అనేది ఎక్కువ కాలం మన్నిగ్గా ఖచ్చితత్వంతో పనిచేయాలంటే
అదేంటి రస్ట్ ఫార్మేషన్ అనేది జరగకుండా మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి మనం ప్రొటెక్టివ్ ట్రీట్మెంట్స్ ఏవి యూజ్ చేస్తాం అంటే, ఈ ట్రీట్మెంట్స్ అనేవి 3 అంశాలపైన బేసిక్‌గా ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఆ పరికరం అనేది ఏ పదార్థంతో తయారు చేశారనే దాన్ని బట్టి, అండ్ దాన్ని ఏ అవసరం కోసం మనం యూజ్ చేస్తున్నాం అని, ఓకే. సో అది ఏ రకమైన వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుందనేది ఈ 3 కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొని మనం ఈ ప్రొటెక్టివ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం అన్నమాట. ఓకే. ఫస్ట్ వన్ ఈస్ నాన్ మెటాలిక్ కోటింగ్స్. ఓకే. సో ఈ భాగాలనేవి ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండాల్సిన చోట, అంటే లైక్ వెనిర్ క్యాలిపర్స్ తీసుకుందాం అనుకోండి. ఓకే. సో నూనె లేదా గ్రీజ్‌ని దానిపైన అప్లై చేస్తారన్నమాట. ఉపయోగించే గ్రీజు అండ్ నూనె అనేవి ఆహ్, అవి యాసిడ్ నేచర్ అనేవి ఉండకూడదన్నమాట. ఓకే. సో లేదంటే ఆ భాగాలనేవి తుప్పుపట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మెటాలిక్ కోటింగ్స్. ఇందులో మోల్టెన్ మెటల్ బాత్. ఓకే. దీన్నే మైల్డ్ స్టీల్ పై జింక్ పూత పూయడానికి యూజ్ చేస్తారు. ఓకే. ఇందులో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి హాట్ డిప్ గాల్వనైజింగ్, అంటే శుభ్రం చేసిన వస్తువును కరిగించిన జింక్ ద్రవంలోకి ముంచడం అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ గాల్వనైజింగ్. విద్యుత్ సహాయంతో షీట్ మెటల్ బేస్ పై జింక్ ను డిపాజిట్ చేయడం. ఓకే. సో నెక్స్ట్ క్లాడింగ్. ఈ ప్రక్రియలో ఏంటంటే బేస్ మెటల్ పై ఇతర లోహపు పొరను రోలింగ్ లేదా డ్రాయింగ్ ద్వారా అతికిస్తారనమాట. ఓకే. సో వీ కెన్ సే కాయిన్స్ అనుకోవచ్చు. ఓకే. సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఆ, విలువైన లోహాలని మనం సేవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ స్ప్రేయింగ్ ప్రాసెస్. మెటల్ స్ప్రేయింగ్ అనేది వివిధ అవసరాల కోసం ఉపయోగించబడుతుంది. సో ఈ ప్రక్రియలో ఏంటంటే కరిగిన లేదా వేడి చేయబడిన లోహపు కణాలను ఓకే కంప్రెస్డ్ ఎయిర్ సహాయంతో సిద్ధం చేసిన ఉపరితలాలపై మనం స్ప్రేయింగ్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ సాఫ్ట్ ఉపరితలాలపై అరుగుదలను తట్టుకునే అల్లాయ్ స్టీల్ లేదా ప్లెయిన్ కార్బన్ స్టీల్ ను ఈ పద్ధతితో ఒక లేయర్ గా వేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఎనామిలింగ్. ఇది మ్యాక్సిమం అందరూ తెలిసి ఉంటుంది. ఉపరితలంపై ఎనామిల్ పౌడర్ చల్లడం ద్వారా లేదా స్ప్రే చేయడం ద్వారా ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే అరౌండ్ 80 ° C టు 100 ° C టెంపరేచర్ దగ్గర ఇది వేడి చేస్తారన్నమాట. ఓకే. సో ఈ లేయర్ అనేది వేడిని అండ్ కెమికల్ రియాక్షన్స్ని తట్టుకునే సామర్థ్యం అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ ఎనామిల్లో ఏంటి అంటే గ్లాస్ పౌడర్, క్వార్జ్, ఓకే, ఫెల్స్పార్, అల్యూమినియం ఇలాంటివన్నీ మిశ్రమంగా ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్లాస్టిక్ కోటింగ్స్. సో ఇవేంటంటే వస్తువుల పనితీరును మెరుగుపరచడానికి, తుప్పు పట్టకుండా ఉంచడానికి అండ్ అందం కోసం కూడా వేస్తారన్నమాట. ఓకే. వస్తువులను కరిగిన ప్లాస్టిక్ లో ముంచడం లేదా వార్నిష్ వేయడం ద్వారా వీటిని అప్లై చేస్తారన్నమాట. ఓకే. సో ప్రస్తుతంగా సాధారణ ఆయిల్ పెయింట్లో మనం వాటికి బదులు సింథటిక్ రెజిన్ పెయింట్స్, సెల్యులోజ్ పెయింట్స్ అండ్ క్లోరినేటెడ్ రబ్బర్ పెయింట్స్ వాడతాం చూసారా. సో దీస్ ఆర్ ద ప్లాస్టిక్ కోటింగ్స్. ఓకే. నెక్స్ట్ గాల్వనైజింగ్. ఇనుము లేదా ఉక్కు అనేది తుప్పు పట్టకుండా ఉంచడానికి వాటిపై జింక్ పూతను మనం వేస్తాం. దీన్ని గాల్వనైజింగ్ అంటారు అన్నమాట. సో ఇందులో ఏంటంటే అత్యంత సాధారణమైనది హాట్ డిప్ గాల్వనైజింగ్. ఈ పద్ధతిలో ఏంటంటే ఐరన్ భాగాలను కరిగిన జింక్ లో మనం ఉంచుతాం అన్నమాట. ఓకే. సో దట్ ఆ జింక్ గాల్వనైజేషన్ జరిగాక మనకి రెస్ట్ ఫార్మేషన్ అనేది మెటల్ పై జరగకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెటల్ కోటింగ్స్. ఓకే. సో ఇందులో మీకు మేజర్ గా చూసుకోవాల్సింది ఇది క్లాడింగ్. అంటే ఇలా ఇక్కడ కింద ఒక మెటీరియల్ ఉంటుంది, పైన ఒక మెటీరియల్ ఉంటుంది అనమాట. ఈ పైన ఉండే మెటీరియల్ అంటే సర్ఫేస్ పై ఉండేవి ఈ corrosion ని వీటిని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే. సో అలాంటి కేసెస్ లో మనం యూజ్ చేస్తాం. ఓకే. క్లాడింగ్ అంటే ఒక మెటీరియల్ పై ఇంకొక మెటీరియల్ లేయర్ గా చేయడాన్ని మనం క్లాడింగ్ అని అంటాం అనమాట. అంటే జాయినింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు ఇంకా. ఓకే. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఈ షేప్ లో కాయిన్స్ టైప్ లో మనకి చాక్లెట్స్ వచ్చేవి. లోపల చాక్లెట్స్ ఉంటుంది, పైన ఏమో చాక్లెట్ ర్యాపర్ ఏమో కాయిన్ షేప్ లో ఉంటుంది, రైట్. సో గోల్డెన్ కలర్ లో, రైట్. ఇక్కడ లోపలేమో చాక్లెట్ అనేది ఉంటుంది. సో లోపల ఉండే మెటీరియల్ స్పాయిల్ అవ్వకుండా మనం ఏం చేసాం, చుట్టూ మనం క్లాడింగ్ అనేది చేసాం అనమాట. ఓకే. సో అలా మీరు గుర్తుంచుకోండి. ర్యాపింగ్ చేయడం ద్వారా మనం లోపల ఉండే మెటీరియల్ అనేది స్పాయిల్ అవ్వకుండా
ప్రివెన్షన్ అనేది చేసాం, రైట్? ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జింక్ కోటింగ్ ఇలా చేస్తారు. ఈ ఐ బీమ్స్ ఉన్నాయి చూసారా, ఆ ఐ బీమ్స్ ని మోల్టన్ జింక్ బాత్ లో డిప్ చేయడం ద్వారా మనకి పైన జింక్ కోటింగ్ అనేది ఏర్పడుతుంది. సో దట్ మనకి ఏంటి, ఈ రెస్ట్ ఫార్మేషన్ అనేది జరగకుండా ప్రివెన్షన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఓకే, సో థ్యాంక్ యూ. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో ఇందులో పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.